ఈరోజు వాస్తవానికి ఈ వర్తమానం 2 నెలల క్రితం నా హృదయంలోకి వచ్చింది. ఏంటండి? 2 నెలల క్రితం. ఇది గత వారంలో దేవుడు నేర్పినది కాదు. 2 నెలల్లో నా మనసులోకి వచ్చినటువంటి ఒక ఆలోచనని నేను దాన్ని ప్రార్థన పూర్వకంగా దానిని దేవుడు ఏం నేర్పుతున్నాడా, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని నేను ఆలోచన చేసుకుంటా, ధ్యానం చేసుకుంటా, వాక్యాన్ని చదువుకుంటా వచ్చాను. అయితే ఇది సందర్భం. ఇప్పుడు ఇది దేవుని నిర్ణయం. ఎందుకనంటే నేను ఇప్పుడు అదే మాట చెప్తున్నాను. మనకి ఎన్ని తెలిసినా, మనం ఎన్ని అనుకున్నా, అనుకున్నది అడుగునట్టు మనం మాట్లాడకూడదు. హల్లెలూయా! ఇప్పుడు నాకు కొన్ని తెలుసనుకోండి, నాకు తెలిసినవన్నీ మీతో నేను మాట్లాడకూడదు. నాకు తెలిసినవి నేను మీతో మాట్లాడడానికి ఒక సమయాన్ని దేవుడు నిర్ణయిస్తాడు. ఆ సందర్భానుసారంగానే మనం విత్తనం వేయాలి. ఇప్పుడు నా దగ్గర వడ్లు ఉన్నాయండి, విత్తనాలు ఉన్నాయి. మంచి వేసవ కాలంలో నేను దుక్కి దున్ని వరి విత్తుతానంటే చెప్పరేంటండి? సో విత్తనం అనేది సీజనల్‌గా పడాలి. కనుక ప్రభు నా హృదయంలో గత 2 నెలలుగా ఈ విషయం నలుగుతుంది గానీ, ఇది మాట్లాడవలసినటువంటి సమయం, సందర్భం వచ్చింది కాబట్టి, ప్రభు ప్రేరేపణను బట్టి ఈ విషయాలు నేను సిద్ధపడ్డాను. నేను ఈ రోజున మీతో పంచుకోబోతున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, లోకములోని సంఘం. ఏంటండి? చెప్పాలి మీరు గట్టిగా. అందరూ పిల్లలు ఇంకా తిరగకూడదు నాన్న. మీరు తిరగకూడదు ఇంకా. కూర్చోండి. రైట్. గమనించండి. మాట్లాడుతున్నది చాలా ముఖ్యమైన విషయం. నేను వాస్తవం చెప్తున్నాను, చాలా భారంగా నిలబడ్డాను ఇక్కడ నేను. చాలా భారంగా నిలబడ్డాను. సో, లోకములోని సంఘం ఇది. ఏంటండి? లోకములోని సంఘం అనంటే మన మనసులోకి వచ్చేటువంటి మొదటి ఆలోచన ఏంటంటే, మనం ఈ లోకంలో బతుకుతున్నాం కదా! సో, ఈ లోకంలో మనం మనం ఎలా బతకాలి, లేకపోతే లోకంలో ఎలా బతుకుతాం అనే దానికి వచ్చిన ఆలోచన వచ్చింది. కానీ ఆ సంఘం కాదు ఇది. ఈ సంఘం ఏ సంఘం అనంటే, వాస్తవానికి నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఒకప్పుడు లోకము సంఘములోకి వచ్చింది. ఏంటండి? చెప్పాలి మీరు గట్టిగా. నేను మాట్లాడే ప్రతి మాట చాలా లోతుగా ఉంటుంది. మీరు మనసు పెట్టి వినకపోతే నష్టపోయేది మీరే. ఉన్న నిజం అది. స్ట్రైట్‌గా చెప్తున్నాడు అందుకని. చాలా జాగ్రత్తగా వినండి. ఒకప్పుడు లోకం సంఘంలోకి వచ్చింది. జరిగింది ఏంటో తెలుసండి? లోకం నిలబడలేకపోయింది సంఘంలో. లోకము సంఘములో నిలబడలేకపోయింది. ఎందుకనంటే లోకము ఎప్పుడు సంఘములో నిలబడలేదు. గుర్తుపెట్టుకోండి అది. అననీయ సప్పీరా ఎందుకు చనిపోయారు అనంటే, వారు ఏదో చేశారని తీసి పక్కన పెట్టేసేయండి. లోకం యొక్క అనుభవాన్ని వారు సంఘములోకి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు అపోస్తలుల ముందు, పేతురు వాళ్ళ ముందు ఎందుకు చచ్చిపోయారు వాళ్ళు? వాస్తవానికి దేవుడు కనికర సంపన్నుడు కదండి. దేవుడు బతికించేవాడు కానీ చంపే దేవుడు కాదు కదా. కానీ అననీయ సప్పీరా చచ్చిపోయారు. ఎందుకని? వీళ్ళ ముందు అబద్ధం ఆడలేకపోయారు వాళ్ళు. ఎందుకని? నాకు వచ్చినటువంటి ప్రశ్న. ఎందుకో తెలుసండి? లోకము సంఘములోకి ఎంటర్ అవ్వకుండా దేవుడు సంఘాన్ని కాపాడుకున్నాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. ఇదేంటి ప్రభు, అననీయ సప్పీరా నీ సన్నిధిలో చచ్చిపోవటం ఏంటి? వాళ్ళు మళ్ళీ విశ్వాసులు. వాళ్ళు మిమ్మల్ని నమ్ముకున్నారు. బాప్తిజం పొందినోళ్ళు, పాప క్షమాపణ పొందినోళ్ళు. పాప క్షమాపణ పొందినోళ్ళు వాళ్ళు. అట్లాంటోళ్ళు భక్తిగా నడుస్తూ ఏదో చిన్న పొరపాటు చేశారు, వెళ్ళారు, కొంత ధనం దాచుకున్నారు, తీసుకొచ్చారు, అబద్ధం చెప్పారు. ఈ చిన్నదానికి ఎందుకు చచ్చిపోయారు? ఎందుకు చంపేశావు నువ్వు వాళ్ళని? నాకు వచ్చిన డౌట్కి ప్రభు నాకు ఇచ్చిన సమాధానం ఏంటంటే, అది దేవుడు సంఘాన్ని కాపాడుకుంటున్నాడు. ఏంటండి? దేవుడు సంఘాన్ని కాపాడుకుంటున్నాడు. సో లోకం ఎప్పుడు సంఘములోకి రావాలని ప్రయత్నం చేయదు. ఆ భయం లోకానికి ఉంది. ఎందుకంటే లోకము కనుక సంఘములోకి వచ్చిందా చచ్చిందే. అనుమానం లేదు అందులో. ఒక దైవజనులు ఈ మాట అన్నారు నాతో, బ్రదర్, అగ్నిలో అగ్ని మాత్రమే నిలబడగలదన్నాడు ఆయన. నేను మరలా చెప్తున్నాను, ఇది మీరు రాసి పెట్టుకోవాలి, మీ ఆత్మల మీద ముద్రించబడాలి ఇవి. అగ్నిలో అగ్ని మాత్రమే నిలబడగలదు. అగ్ని కాకుండా మీరు దేనిని తీసుకొచ్చి అగ్నిలో పెట్టినా బూడిదైపోద్ది. మీరు అగ్నిలో నిలిచుండాలని అంటే మీకున్న ఒకే ఒక ఆప్షన్ అగ్నిగా మారాలి మీరు, అంతే. ఇంకా అగ్నిగా లేకుండా మేము బంగారంలా ఉంటాం పాస్టర్ గారు, కరిగిపోతారు.
అగ్నిగా లేకుండా మేము చెక్కగా ఉంటాము, బొగ్గవుతారు. అగ్నిగా లేకుండా ఇనుముగా ఉంటారు, ఇనుము సహితం అగ్ని 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 దగ్గర కరిగిపోతుంది. అగ్నిలో నిలబడాలంటే నేను ఏమవ్వాలి పాస్టర్ గారు? అగ్ని తప్ప నీకు వేరొక ఆప్షన్ లేదు, గుర్తుపెట్టుకోండి అది. మీకు దేవుడు కావాలా? దేవుని విధానాలు మీరు అలవరుచుకుంటేనే ఆ దేవునిలో మీరు నిలబడగలరు. లేదా దేవుని సన్నిధిలో నిలబడలేరండి. దేవుని సన్నిధిలో నిలబడలేరు. అది మామూలు విషయం కాదది. అనుకున్నంత మాత్రం నిలబడగలిగేది కాదది. ఆ పొటెన్షియల్ నీలో ఉన్నప్పుడే నువ్వు దేవుని సన్నిధిలో నిలబడగలుగుతావు. నేను మరలా చెప్తున్నాను, లోకము భయపడిపోయింది. గారడి సీమోను కూడా అపోస్తలుల దగ్గరకు వచ్చి ద్రవ్యాన్ని పెట్టి, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని మీరు చేతులేస్తే పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు కదా, ఆ వరాన్ని నాకు ఇవ్వండి అని అన్నారు. జరగని పని అది. నీ హృదయము దేవుని ఎదుటి చెడిపోయింది. నీకిందులో పాలు లేదు. నువ్వు ధనాన్ని తీసుకొచ్చి నా దగ్గరకు వచ్చి వరం తీసుకుందాం అనుకుంటున్నావా? నువ్వు అర్హుడు కాదన్నాడు ఆయన. లోకం ప్రయత్నం చేసింది దేవుని విషయాల్ని అభ్యాసం చేసుకుందామని. లోకం ప్రయత్నం చేసింది నిదానంగా దేవుని ఇలాగెళ్ళి ఇచ్చేద్దామని. కానీ లోకము ఎప్పుడు దేవుని సన్నిధిలో నిలబడలేకపోయింది, నిలబడలేదు, ఎన్నటెన్నటికీ నిలబడలేదు. అది జరగని పని, అది జరగదు. అగ్నిలో అగ్ని మాత్రమే నిలబడుతుంది. కానీ ఇప్పుడు నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటో తెలుసా? ఒకప్పుడు అననీయ సప్పీరా వచ్చి దేవుని సన్నిధిలో ఇలా ఉన్నందుకు ఇంత క్రమశిక్షణ జరిగింది కదా సంఘంలో. ఆ భయం వచ్చేసింది అందరికీ. అమ్మో, వీళ్ళతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకూడదు, వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలన్నటువంటి భయం ఆ దినాలలో లోకానికి కలిగింది. వాస్తవం చెప్పాలంటే సంఘంలో కూడా కలిగింది, అది సంఘంలో కూడా కలిగింది. కానీ ఈ దినం ఏం జరుగుతుంది అని అంటే, లోకము గనక సంఘములోకి వస్తే ప్రార్థన చేసో లేకపోతే దేవుని అభిషేకాన్ని బట్టో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేవుని సన్నిధిని బట్టో నిలబడలేదు, వేరే విషయం తీసి పక్కన పడేసేయండి. నేటి దినాల్లో జరుగుతున్నటువంటి తప్పేంటో తెలుసా? లోకం సంఘంలోకి రావటం కాదు, సంఘమే లోకంలోకి వెళ్ళిపోయింది. నేను అది గ్రహిస్తున్నాను. అది అది విశ్వాసులుగా మిమ్మల్ని నీలెత్తి చూపించడం కాదు. నేను సార్వత్రిక సంఘం గురించి మాట్లాడుతున్నాను. మా సేవకులతో సహితం మాట్లాడుతున్నాను. మేము కూడా ఈ దినాలలో క్రైస్తవ్యం భక్తి జీవితం ఏ విధంగా అయిపోయిందంటే, క్రైస్తవులు తమంతట తాము వెళ్ళిపోయి లోకంతో కలిసిపోతున్నారు. లోకపు అలవాట్లు లేకపోతే లోకపు విధానాలు, లోక సంబంధమైన ఒక మాట చెప్పాలంటే అక్కడికిక్కడికి ఏమాత్రం తేడా లేకుండా చేసేసుకుంటున్నారు. ఉన్న నిజం అది. దేని కొరకంటే, లోకము దేని కొరకైతే ఆపేక్షిస్తుందో అది కూడా విశ్వాసులు ఆపేక్షిస్తున్నారు, అది కూడా క్రైస్తవ్యం ఆపేక్షిస్తుంది, అది కూడా సేవకులు ఆపేక్షిస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను మరలా చెప్తున్నాను, లోకంలో ఉండే వ్యక్తి మనసు ఎలాగుంటుంది అంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అని అనుకుంటాడు. నవేడేస్ ఇంక్లూడింగ్ క్రిస్టియన్స్ ఇదే చేస్తున్నారు. నిజం మాట్లాడుతున్నాను నేను. ఏంటంటే, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, ఇంకంతే. ఇంకా లోకానికి క్రైస్తవ్యానికి ఉన్న ఒకే ఒక తేడా ఏంటంటే, దేవుణ్ణి వెంబడిస్తున్నారు. అంటే వాళ్ళు దేవుడు అనుకుని వెంబడిస్తున్న వాళ్ళకి వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు. మనోళ్ళు భక్తి అనుకుని ప్రార్థన చేసేది చేసుకుంటా, చర్చికి వెళ్తా, చప్పట్లు కొట్టుకుంటా కొనసాగి ఇద్దరూ కలిసి ఒకే దారిలో పోతున్నారు, ఒకే చోట ఉంటున్నారు. అది ఎక్కడంటే లోకం. కానీ లోకము దేవుని సన్నిధిలో నిలబడలేదు. గుర్తుపెట్టుకోనండి, లోకానికి ఒక దినాన తీర్పు రాబోతుంది. లోకములో గనక సంఘం ఉంటే నో డౌట్ సంఘానికి కూడా తీర్పు ఉంది. గుర్తుపెట్టుకోనండి. జాగ్రత్త గ్రహిస్తున్నారని నేను చెప్పేది. నా వైపు చూడండి, దిక్కులు చూడద్దు. సంఘము గనక లోకములో ఉంటే జరిగేది ఏంటంటే, లోకానికి తీర్పు తీర్చబడినప్పుడు యాజ్ ఇట్ ఈస్ సంఘము కూడా తీర్పు తీర్చబడుతుంది. దీనికి ఎవ్వరు అతీతులు కాదు. ఆ దినాన ఎవ్వరూ కాపాడలేరు, ఎవరు ఎవరిని కాపాడలేరు. ఎవరి రికమెండేషన్ ఎవరికి పనిచేయదు. పాస్టర్ గారు మా కొరకు ప్రార్థన చేయండి, కాపాడలేదు. ఏ పాస్టర్ గారి ప్రార్థన కాపాడలేదు. ఉన్న నిజం చెప్తున్నాను నేను. కనుక ఈ దినాలలో నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన ఏంటంటే, ఇప్పుడు మనం ఏ కాలంలో ఏ టైమ్స్లో మనం బతుకుతున్నాము అని అంటే, ఉన్న నిజం చెప్తున్నాను ఏమండి, సంఘము తనంతట తాను లోకములో నుండి వేరవ్వాలి. దేవుడు బయటికి తీసుకురావడం అంటే గుర్తుపెట్టుకోనండి, మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, దేవుడు
లోతు భార్యని పిల్లల్ని లాక్కొచ్చినట్లుగా సొదొమ గొమొర్రాలో నుంచి దేవదూతలు వచ్చి మమ్మల్ని లాక్కురావాలని అనుకుంటారు కదా. నువ్వు లోతు కాదు, లోతు భార్య అసలు కాదు. అది వాళ్ళకి చెల్లింది. అంతేగాని దేవుడు నిన్ను బలవంతంగా నిన్ను ఈడ్చుకురాడు. నీ అంతటి నువ్వు తిరగాలి అంతే. ఇంకా హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ఇక్కడ జాగ్రత్తగా మీరు వినాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఎందుకు నేను మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, చదువుదామండి ఆ మాటలను మనం. నేను రాసుకున్నాను ఇక్కడ ఏమనంటే, ఇన్ ద ఎండ్ టైమ్స్ ద చర్చ్ ఈజ్ ఇంటెన్షనల్లీ గోయింగ్ ఇన్ టు ద వరల్డ్, నాట్ ద వరల్డ్ కమింగ్ ఇన్ టు ద చర్చ్. సంఘము తనంతట తాను లోకంలోకి వెళ్తుంది. ఎవరు వెళ్ళమని చెప్పలా, ఎవరు వెళ్ళమని చెప్పలా. సంఘమే వెళ్ళిపోతుంది అంతే. ఇంకా అది సంఘం వెళ్ళిపోతుంది లోకంలోకి. తర్వాత ఏంటి, ఇఫ్ ఇట్ హ్యాపెన్స్, ఒకవేళ వీ కెన్ క్యాస్ట్ అవుట్ ద వరల్డ్ ఫ్రమ్ ద చర్చ్, బట్ ఇఫ్ ద చర్చ్ ఈస్ గోయింగ్ ఇంటెన్షనల్లీ, హూ విల్ క్యాస్ట్ ఇట్ అవుట్? ఇప్పుడు లోకం సంఘంలోకి వస్తే యేసునామములో పో అని గద్దించవచ్చు. సంఘం వెళ్తుంటే అక్కడ ఎవడు నిన్ను వెళ్ళిపో అని అన్నాడో, రా అంటాడు. లోకంలో నువ్వు వెళ్ళి కలుస్తాను అని అంటే, మీకు అర్థమే బాగా చెప్తాను, నువ్వు బాగుపడతాను అని అంటే నిన్ను ప్రశ్నించేవారు ఉంటారేమో కానీ, నువ్వు చెడిపోతాను అని అంటే నిన్ను ఎవ్వరు ఏం కదపరు. నిజం చెప్తున్నాను. నువ్వు చెడిపోతాను అని అంటే కానీ ఇప్పుడు అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలని అంటే, ఈ దినాలలో నీ దినాలలో చెడు ఎంతగా ప్రబలిపోయింది అని అంటే, లోకంలో చెడు చెడుగా కనబడతల్లా. ఏంటండి? చెడు చెడుగా కనబడతల్లా. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. ఒక వ్యక్తి కనుక రోడ్డు మీద కనుక ఒక బాటిల్ పట్టుకుని, ఏమండి సీసా ఒకటి పట్టుకుని రోడ్డు మీద వెళ్తున్నాడు, వెళ్ళాలంటే సిగ్గుపడేవాడు. ఈ దినాల్లో అలా పట్టుకుని తిరగనోడు మగోడు కాదు. లోకంలో జరుగుతుంది ఇదే. ఏంటంటే ఈ రోజుల్లో అంత ఇదైపోయింది. ఒకప్పుడు అన్నీ ఒక విధానంలో ఉండే, నేడు దినాల్లో అది లేకపోతే చేతనోళ్ళ కింద లెక్కో, లేకపోతే వీళ్ళేదో కోల్పోతున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు. అవునంటారా కాదంటారా? ఈ దినాల్లో బైబిల్ పట్టుకుని తిరగండి రోడ్డు మీద తిరిగేవాళ్ళు ఉన్నారా? సిగ్గుపడుతున్నారు. కరెక్ట్ చెప్పారు. సిగ్గు సిగ్గు దేవుని కొరకు సిగ్గు. అదే అంటున్నాను, లోకము గనక సంఘంలోకి వస్తే బయటికి పంపించవచ్చు. సంఘము తనంతట తాను లోకంలోకి వెళ్తుంటే లోకమేమి ఓయ్ మీరు వెళ్ళిపోండి అని అనదో, రండి అని పిలుస్తుంది. రండి, మాకు కావాల్సిందే అది, రండి. ఈ సంఘానికి కూడా మాకు నువ్వు కావాలి కాబట్టి మాకు అది నచ్చుతుంది, వెళ్తున్నారు. నిజంగా చెప్తున్నాను, నిజమైన విశ్వాసి లోకంలో బతకలేడు. గుర్తుపెట్టుకునండి. నీకు లోకంలో బతకటం ఎలాగుంటుందంటే, చిరాగ్గా చీదరగా ఎపిరితిపిరిగా ఉంటుంది నీ ప్రాణం. నీ ఒంటి మీద గొంగళి పురుగులు పాకుతుంటే నీకంత కంపరంగా ఉంటుందో, నీకంత కంపరంగా ఉంటుంది. అది ఒక వ్యక్తి కనిపించలేదంటే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడికి సెన్సెస్ పోయినాయి. ఇంకా సెన్సెస్ పోయి ఇంకా లోకంలోకి కలిసిపోయాడు. ఇంకంతే, మనం ఇతను చేయగలిగింది ఏమీ లేదు అని ఈజీగా చెప్పచ్చు. ఈజీగా చెప్పచ్చు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, ఏమనుకోమాకండి. పురుషులు కనుక చీర కట్టుకుని లేదా పొట్లంగా జాకెట్ వేసుకుని మిమ్మల్ని మీరు ఒకసారి ఊహించుకోండి. చెప్పరేంటి? మిమ్మల్ని మీరు ఊహించుకోండి. మీ వల్ల కాదు అది. చిరాకు వస్తుంది, చిరాకు వస్తుంది. మనకెంత అంటే ఐ మీన్ మనది కాని దానిని మనం ఊహించుకుంటే ఎంత ఇదిగా ఉంటుందో, లోకములో విశ్వాసి తనను తను అలాగే చూసుకుంటాడు. ఉండలేడు ఆ వాతావరణంలో. ఉండగలుగుతున్నాడు అని అంటే వెరీ సింపుల్, లోకం పట్టేసింది, దట్స్ ఇట్. నేటి దినాలలో ఇదే జరుగుతుంది. ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే, చూడండి, ద ఓన్లీ వే ఈజ్ టు ద చర్చ్ షుడ్ రిపెంట్ అండ్ కమ్ బ్యాక్ ఫ్రమ్ ద వరల్డ్. సంఘము తనంతట తాను వెనక్కి వస్తే తప్పితే చాలా కష్టం. అది మీరైనా నేనైనా ఎవరివైనా కానీ. పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయం చేయను గాక. ఇంకోటి నేను రాసుకున్నాను, నవేడేస్ ద చర్చ్ ఈజ్ స్టేయింగ్ ఇన్ ద వరల్డ్ అండ్ ప్రేయింగ్. ఏంటండి? సంఘం ఏం చేస్తుందో తెలిసిన నేటి దినాల్లో లోకములో ఉండి ప్రార్థన చేస్తుంది. ద చర్చ్ ఈజ్ ప్రేయింగ్
ఇన్ ద వరల్డ్, బట్ ద చర్చ్ షుడ్ కమ్ బ్యాక్ అండ్ ప్రే. నువ్వు రాంగ్ జోన్లో కూడా ప్రేయర్ చేయకూడదు. రాసి పెట్టుకోండి ఇది. నువ్వు చేసే ప్రేయర్ రైట్ జోన్లో ఉండాలి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? రాంగ్ జోన్లో మీరు ప్రేయర్ చేయకూడదు. అంటే లోకములో ఉండి నువ్వు చేసే ప్రార్థన వ్యర్థం. నువ్వు రైట్ జోన్లో ఉండి చేసే చిన్న ప్రార్థన మోస్ట్ పవర్ఫుల్. నేను ఇది గమనించాను. చాలామంది లోకములో ఉండి ప్రేయర్ చేస్తున్నారు. నాకు వచ్చేటువంటి ఒక ఆలోచన, ఇప్పుడు వాళ్ళు ప్రేయర్ చేయకపోవడం కాదు కావాల్సింది, ముందు అసలు లోకంలోంచి రావాలి వెనక్కి. హల్లెలూయా! ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ద చర్చ్ షుడ్ కమ్ బ్యాక్. అట్నుంచి అటు వెళ్ళిపోవటం ఉండదు. అట్నుంచి అటు వెళ్ళి కలుసుకుందాం. ఇప్పుడు నేను ఈ రూట్లో ఉన్నాను, మీరు ఈ రూట్లో ఉన్నారనుకోండి, మీరు నన్ను కలవాలనుకోండి, అట్నుంచి అటు వచ్చి పైన పలానా రింగ్ రోడ్ దగ్గర కలుద్దాం. జరగని పని అది. నువ్వు వెనక్కొచ్చి నువ్వు వెళ్ళాల్సిన మార్గంలోనే వెళ్ళాలి. దేవుని ఆత్మీయతలో, దేవుని విధానాలలో బైపాసులు లేవు, షార్ట్ కట్లు లేవు. గుర్తుపెట్టుకోనండి. ఒకే మార్గం. లెఫ్ట్ టర్న్ లేదు, రైట్ టర్న్ లేదు. అర్థమవుతుందా? నీకు దేవుడు ఏర్పాటు చేశాడు, నువ్వు అదే మార్గంలో నువ్వు ఉండాలంతే. ఇంకా దీని అంతటికి కారణం చెప్తాను. ప్రభు నా హృదయంలో పెట్టింది, చదువుదామండి. హోషేయ గ్రంథం మొదటి అధ్యాయం 2వ వాక్యం నుండి చదవండి. లేదా నేను చదువుతాను. బైబిల్ తీయడం కష్టంగా ఉందా? 745 నెంబర్ పేజీ. అది ముందు మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీకు ఏ పుస్తకం ఎక్కడుంది అనే స్థితిలో మీరు ఉన్నారని అంటే ముందు బైబిల్ చదవండి. బాగా బైబిల్ చదవాలా. ఇంకొక మాట చెప్పమంటారా? అందరు తలలు పైకి నా వైపు చూడండి. లోకం ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. అర్థమైందా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి చెప్పరేంటి? అది చూసారు ఈజీగా. ఇక్కడే అర్రే ఫస్ట్ బాల్ బౌల్డ్ అయిపోయింది అంతే. ఫస్ట్ బాల్ 3 వికెట్లు గాల్లో 4 పల్టీలు కొట్టినాయి. ఉన్న నిజం చెప్తున్నాను. మనం సంఘం కదా, హోషేయ గ్రంథం తీయడానికి కష్టపడుతున్నాం. ఎక్కడుంది ఇప్పుడు సంఘం? ఒప్పుకోండి. నేనేమో ఎవరికి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని కొలతలు తీసి నేను మీకేం బట్టలేం కుట్టించను, కానీ నేను నిజం చెప్తున్నాను. మనం కొలమానం పెట్టుకోవాలి. బైబిల్లో ఏ బుక్ ఎక్కడుంది అంటే నాకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అసలు ఎక్కడి నుంచే మన సంఘం స్టార్ట్ అవ్వాలి. హల్లెలూయా! అంటే మనం లోకం అనగానే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆ పాస్టర్ గారు మేమేం తాగట్లేదండి, మేమేం తిరగట్లేదండి, మేమేం పిచ్చి అన్నీ చేయట్లేదండి, అదండి ఇదండి. అక్కడ దాకా అవసరంలా, ముందు ఇక్కడ చాలు. ఇవన్నీ వెరీ సింపుల్. ఇక్కడ తేలిపోయింది. ఓకేనా? గమనించండి జాగ్రత్తగా. హోషేయలో 2వ వాక్యము. మొదట యెహోవా హోషేయ ద్వారా ఈ మాట సెలవిచ్చెను. జనులు యెహోవాను విసర్జించి బహుగా వ్యభిచరించి యున్నారు గనుక నీవు పోయి వ్యభిచారము చేయు స్త్రీని పెండ్లాడి వ్యభిచారము వలన పుట్టిన పిల్లలను తీసుకొనుము అని ఆయన హోషేయకు ఆజ్ఞ ఇచ్చెను. పాపం ఈయన చూస్తే నాకు జాలేస్తుంది. చూడండి, దేవుడు తన పని అర్థమయ్యేటట్టుగా జరిగించుకోవడానికి ఆయన ఒక ప్రవక్తకి ఒక పని అప్పగించాడు. ఏమండి? నిజంగా చెప్తున్నాను వినండి. మీ ఆత్మీయ స్థాయిలు నాకు అనిపించింది ఏమనంటే, హోషేయ గారు ఆయన మానాన ఆయన ఉన్నాడు ప్రశాంతంగా, ఆయన పనులు ఆయన ఉన్నాడు. ఉంటే దేవుడు వచ్చి, హోషేయ బాగున్నావా? అయ్యా వందనాలయ్యా, బాగున్నానయ్యా, ఏంటి హోషేయ ఏం సంగతులు అంతా పని. సరే కానీ నాకు పని చేసి పెట్టాలి హోషేయ. సరే ప్రభువా, సరే పెళ్లి చేసుకో హోషేయ. వందనాలు ప్రభువా, చాలా థ్యాంక్స్ ప్రభువా, నువ్వు నాకు పెళ్లి చేస్తానంటున్నావు. సరే ప్రభువా, పెళ్లి చేసుకోమంటావు. సరే ఎవరిని చేసుకోమంటావు ప్రభువా అంటే ఆయన చెప్పాడు, ఇదిగో ఫలానా చోట ఫలానా వేశ్య ఉంది, ఇల్లు ఆవిడ చేసుకున్నాడు. చెప్పరేంటి? ఫలానా చోట ఫలానా వేశ్య ఉంది, నువ్వు వీళ్ళు వివాహం చేసుకోనన్నాడు. గుండె పగిలిపోవాలి లెక్కైతే ఆ మాటకి. ఇక్కడ జరిగిన విషయం చూడండి. కాబట్టి అతడు పోయి వాదించలా, చిన్నగా వెళ్ళాడు. పోయి ఏం చేశాడు? ఏమండి? దిబ్లయీము కుమార్తె అయిన గోమెరును పెళ్లి చేసుకొనెను. ఏమండి? ఇదంతా చదువుకుంటా వస్తే ఆమెకి 3 కుమారులు కలిగారు తర్వాత. గమనించండి, మొత్తానికి ఈయన చేసుకున్నటువంటి ఒక స్త్రీ ఎవరు అనంటే వేశ్య. ఏంటండి? వేశ్యని పెళ్లి చేసుకుని ఈయన ఏం చేశాడు అంటే, మీరు తర్వాత అధ్యాయాలన్నీ చదువుకుంటారండి, ఎందుకంటే నేను ఓవరాల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఎందుకంటే ప్రతి పాయింట్ని టచ్ చేయడం కష్టం. ప్రభు నా హృదయంలో పెట్టిన మట్టికి నేను మీకు చెప్తాను. గమనించండి జాగ్రత్తగా. సో ఇప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ నెల్లి ఆ ఇల్లు ఆవిడ్ని వివాహం చేసుకున్నాడు, పిల్లలకి అన్నాడు, బాగానే ఉంది. సరే ఇదంతా బాగానే ఉన్న సమయంలో ఆవిడ ఏం చేసిందని అంటే, ఆ మాటను మనం గమనిస్తే 2 5వ వాక్యం నుంచి చదువుదాం. అది నాకు అన్నపానములను గొర్రెబొచ్చును ఆ, జనుపనారయు ఉమ్, తైలమును మద్యమును ఇచ్చిన ఆ, నా విటకాండ్రను నేను వెంటాడుదననుకొంచున్నది. హల్లెలూయా. వెంటాడుదననుకొంచు. ఇప్పుడు ఈవిడిని తీసుకొచ్చి ఇప్పుడు ఒకప్పుడు లోకంలో ఎలాగైతే అలా బతికింది వేరే విషయం. గతం గత తీసేసేయండి. గతం గత ఒకప్పుడు ఎలాగుందో తీసి పక్కన పడేసేయండి. ఆవిడని తీసుకొచ్చి ఈయన శుభ్రంగా పెళ్లి చేసుకుని ఒక మంచి ఫ్యామిలీ లైఫ్ ఇచ్చాడు. ఏమిచ్చాడండి చెప్పరేంటండి? మంచి ఫ్యామిలీ లైఫ్ ఇచ్చాడు. అంటే నా అని చెప్పుకుంటే యజమానిని ఇచ్చాడు, ఒక ఇంటిని ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఈవిడేం చేస్తుంది? తిరిగి మరలా తన విటకాండ్ర దగ్గరికి వెళ్ళిపోతుందంట. వెళ్తుంది, మరలా బజార్లో నిలబడుతుంది, వ్యభిచారం చేస్తుంది. ఈ యెహోషువ గారు వెళ్ళటం, ఆవిడ తెచ్చుకోవటం, నీకు దండం పెడతానమ్మా, ఎందుకు చేస్తున్నావు ఇలాగా, నేనేం తక్కువ చేశాను నీకు, నువ్వెందుకు తిరిగి మరలా వ్యభిచారం చేస్తున్నావు అని చెప్పి బతిమాలుకోవటం. మరలా 4 రోజులు ఉంటుంది బాగానే, మళ్ళా వెళ్తుంది, మళ్ళా వ్యభిచారం చేస్తుంది. ఇదే తంతు అయిపోయింది. దేవుడు హోషేతో అంటాడు, చూసావా ప్రజలు ఇలాగే చేస్తున్నారు. ప్రజలు అంటే వేరే వాళ్ళు కాదు, లోకము కాదు ఇది, సంఘం. నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఇదే పని చేస్తున్నారు. ఏంటంటే నా ప్రజలైన ఇశ్రాయేలీలు ఇదే పని చేస్తున్నారు. వారు ఏం చేస్తున్నారని అంటే, నేను వాళ్ళని లోకం నుండి వేరు చేసుకుని నేను ఒక ట్రాక్లో పెట్టి వీళ్ళని ఇచ్చేసి వాళ్ళ ద్వారా నేను మంచిగా వాళ్ళని దీవిద్దాం, వాళ్ళని నడిపిద్దాం, వాళ్ళకి నాయకునిగా ఉందాం, వాళ్ళకి దేవునిగా ఉందాం, వాళ్ళకి నా మార్గాలు ఏంటో చూపిద్దాం, వాళ్ళకి నా ఆశీర్వచనం ఏంటో చూపిద్దాం, నేనేంటో వాళ్ళకు చూపిద్దాం అన్న జ్ఞానాన్ని వాళ్ళకి ఇద్దామని దేవుడు ఆలోచిస్తుంటే, గోమెరులాగా సంఘం తిరిగి మరలా వెళ్ళిపోతుంది. ఏంటంటే మాకు అదే బాగుంది అన్నట్లుగా. పోనీ వెళ్ళిన నీ బ్రతికేమన్నా బాగుందా? బాలేదు. నేనున్న నిజాలు మాట్లాడుతున్నాను. ఇదే పరిస్థితి నాకు కనబడుతుంది. దేవుడు తిరిగి మరలా నా దగ్గరికి రండి అని పిలవటం, ఆయన తెచ్చుకోవటం, మిమ్మల్ని నన్ను ఏమండి తెచ్చుకోవడం, మరలా మనకు బుద్ధి చెప్పటం, మరలా మనకి ఇది చేయటం, లోకంలోకి వెళ్ళడం, చేయాల్సిందంతా చేయటం, పడటం, మూతి పళ్ళు రావటం, మనీ వెనక్కి రావటం, ఇదే జరుగుతుంది. దిస్ ఇస్ హ్యాపెనింగ్ రిపీటెడ్లీ. దీనికి ఒక ఫుల్ స్టాప్ పడాలి. ఇంకా కాలం లేదు, కాలం లేదు, సమయం లేదు. ఇది కనుక మనం వర్క్ చేయడం మన ఆత్మీయ జీవితాల్లో మొదలు పెడితే ఎవరెవరికి ఎంత టైం పడుతుంది అనేది వాళ్ళ ఇష్టం. ఇంకా అది ఒకళ్ళు ఒక రోజులో హార్మోన్స్ పొందొచ్చు, ఒకళ్ళు ఒక నెల పట్టొచ్చు, ఒకళ్ళు సంవత్సరం పట్టొచ్చు, ఒకళ్ళు 10 ఏళ్ళు పట్టొచ్చు, ఒకళ్ళు ఇది నాకు కాదు ఎట్టాగా చెప్తారులేని తీసి పక్కన పడేయచ్చు. నో ప్రాబ్లం, ఎవరిష్టం వాళ్ళది. కానీ నేనంటాను, సంఘములో ఏమండి సమయం కొద్దిగా ఉంది, వధువు సంఘం సిద్ధపడిపోవాల్సిన సమయం కాబట్టి ఇది నేను చెప్తున్నాను. ఇక మీదట మనం వెళ్ళి మాట్లాడితే ఏమండి గోమెరలాగా చేయకూడదు. మనం దేని కొరకు దేని కొరకు ఏర్పాటు చేయబడ్డామో అక్కడే అదే చెయ్యాలి మనం. హల్లెలూయా. కనుక గమనించండి, ఈ గోమెరు గారిని తీసుకెళ్ళి మాట్లాడితే వెళ్ళి తెచ్చుకుంటున్నాడు, నాన్న తిప్పలు పడుతున్నాడు ఆయన. దేవుడు అన్నాడు, హోషా నా బాధని ఇప్పుడు నీకు అర్థమవుతుందా, నేను ఎలా సఫర్ అవుతున్నాను అర్థమవుతుందా? దేవునికి ఏదన్నా చేయాలని అనుకుంటే అలా చేసేయగలడు, దెబ్బకు బూడిద చేసేయగలడు అందరిని, ఎవరినైనా కానీ ఆయన స్వభావం అది కాదు కాబట్టి తిరిగి మరలా నా దగ్గరికి రండి అని పిలుస్తున్నాడు ఆయన. హల్లెలూయా. చదువుదామండి, నేను కొన్ని విషయాలు ఇక్కడ రాసుకున్నాను. ఏమండి అసలు దేవుడు మన దగ్గర ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్న విషయాన్ని నేను మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ముందుగా హోషేయ గ్రంథంలోనే మీకు రెఫరెన్స్లన్నీ హోషేయలోనే ఉంటాయి. ఈరోజు 5వ అధ్యాయం 15వ వాక్యం గమనించండి. దేవుడు ఫస్ట్ థింగ్ మన జీవితాల్లో కోరుకుంటుంది ఏంటంటే, వారు మనస్సు తిప్పుకొని నన్ను వెదకు వరకు నేను తిరిగి నా స్థలమునకు పోదును. ఆమేన్ చెప్పండి. లిజన్ వన్ థింగ్, మీకు దేవుడు దొరకాలి అని అనుకుంటే, మీకు ఎక్కడ దొరుకుతాడు అని అంటే, నీ మనసు తిప్పుకున్నప్పుడు దేవుడు నీకు దొరుకుతాడు. హల్లెలూయా.
మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నీ మనస్సుని నీవు తిప్పుకున్నప్పుడు దేవుడు నీకు ఇమ్మీడియట్‌గా దొరుకుతాడు. ఎందుకు నేను మీకు ఈ విషయం చెప్తున్నానంటే, దేవుడికి మన దగ్గర నుంచి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఏముందండి? చెప్పాలి మీరు గట్టిగా. దేవునికి చెప్పాలి గట్టిగా. మన దగ్గర నుండి ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంది. ఏమనంటే, ఆయన నీ దగ్గర కోరుకునేది ఏదన్నా ఉంది అనంటే, నీ మనస్సును నువ్వు తిప్పుకుంటే ఆయనకిష్టం. రిపెంటెన్స్ మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే రిపెంటెన్స్. నేను ఒక మాట చెప్తున్నాను. మీలో పశ్చాత్తాపం కలుగుతుందా? నేనంటాను, మీరు తప్పు చేశారా? లేదా కరెక్ట్ చేశారా? అనేది తీసి పక్కన పెట్టండి. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? మీరు లాభం వచ్చిందా? లేదా నష్టం వచ్చిందా? తీసి పక్కన పెట్టేసేయండి. మీరు ప్రార్థన చేశారా? చేయలేదా? తీసి పక్కన పెట్టండి. మీకు ఒక ఆత్మీయుడి జీవితంలో మొదట కనపడేటువంటి ఒక లక్షణం ఏంటో తెలుసా? పశ్చాత్తాపం. ఇది లేకుండా నీకు దేవుడు దొరకడు. నీకు రెండో మెట్టు తెలీదు. నేను చాలా మందిని గమనించాను. వారికి అభిషేకం ఉండొచ్చు. ఏంటండి? అభిషేకం ఉండొచ్చు. వరాలు ఉండొచ్చు. తలాంతులు ఉండొచ్చు. ఆశీర్వచనాలు ఉండొచ్చు. ఎన్నన్నా ఉండొచ్చు. కానీ విషయం ఏంటంటే వారికి పశ్చాత్తాపం లేదు. నేను మరలా చెప్తున్నాను. ఇవన్నీ త్రాసులు ఒక పక్క పెట్టాలి మీరు. ఆత్మ సంబంధమైన విషయాలే. ఇవి రెండు కూడా ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన విషయాలే. ఒక త్రాసులో మీరు వరాలు పెట్టండి. ఒక త్రాసులో మీ అభిషేకాన్ని పెట్టండి. ఒక త్రాసులో మీ ఆశీర్వచనాలు పెట్టండి. ఒక త్రాసులో పాస్టర్ గారు దేవుడు నేను ఎదురు బొదురు కూర్చుని డైరెక్ట్గా 4K వీడియో క్వాలిటీ మాట్లాడుకుంటాను. నాకు అట్లాంటి దర్శనాలు వస్తాయి పాస్టర్ గారు అని చెప్పండి. అర్థమవుతుందా? నేను దేవుడి స్వరాన్ని డాల్బీ అట్మాస్లో డీటెయిల్స్లు వింటాను పాస్టర్ గారు అని చెప్పండి. అది నేనైనా కానీ ఎవరైనా కానీ ఇవన్నీ ఒకడబెట్టి ఒక పక్కన పెట్టి ఒక పక్క పశ్చాత్తాపం ఉందా లేదా అని పెట్టండి. ఇది లేదనుకోండి ఇవన్నీ తేలిపోతాయి. లెక్క అయితే ఇవన్నీ దిగాలి కదా, ఇది దిగాలి కదా, దిగదు, తేలుతుంది. సో ఒక వ్యక్తి జీవితంలో మార్పు రావాలనంటే అతనికి పశ్చాత్తాపం అవసరం. ఆశ కాదు కావాల్సింది, పశ్చాత్తాపం. ఒక వ్యక్తి జీవితంలో ఏమంటే దేవుడు పని చేయాలని అంటే అతనికి పశ్చాత్తాపం. మీకు ఒక మాట చెప్తున్నానండి, దేవునికి బాగా క్లోజ్గా ఉండేది ఎవరో తెలుసండి? పరిశుద్ధులు అని కాదు. పరిశుద్ధులు అన్న పదం తీసి పక్కన పెట్టండి. పరిశుద్ధులు ఎవరో తెలుసా? పశ్చాత్తాపడేవాడు పరిశుద్ధుడు. మరలా చెప్తున్నా, పాపం చేయనోడు పరిశుద్ధుడు కాదు. ఒకప్పుడు ఎంత పరిశుద్ధుడైనా పాపే. దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు, ఇంకెవ్వడు పరిశుద్ధుడు కాదు. ఎంత పరిశుద్ధుడైనా పాపే. వీడు పరిశుద్ధుడు ఎలా అయ్యాడు అని అంటే పశ్చాత్తాపాన్ని బట్టి. హల్లెలూయా. ఈ రిపెంటెన్స్ అనేది మనకి డైలీ జరగాలి. నేను మరలా చెప్తున్నాను, ఈ రిపెంటెన్స్ అనేది మనకి డైలీ జరగాలి. ఈ మనసు తిప్పుకునే అనుభవం లేదు అని అంటే ఉన్న నిజం చెప్తున్నాను, అతను ఎక్కడున్నాడు? మీరు ఒక మాట చెప్తానండి, లోకానికి పశ్చాత్తాపం ఉండదండి. మీకు అర్థమవుతుందా? లోకం నా వైపు చూడండి. లోకం ఏమండి పశ్చాత్తాపడదు. నేనైతే చూడలే, ఎప్పుడు లోకం పశ్చాత్తాపడతాం చూడలేదండి. మీరు ఎప్పుడైనా చూసారా? లోకం తప్పు చేస్తుంది, లోకం పాపం చేస్తుంది. కానీ ఏనాడు అయ్యో నేను తప్పు చేసేని అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా నేను చెప్పేది? నేను చూశాను. ఒకసారి నేను పెడన ప్రాంతంలో ఒక చోట సువార్త కూటం ఏర్పాటు చేయడానికి వెళ్ళాం. వెళితే అక్కడ నాతో పాటు ఆ పాస్టర్ గారు వచ్చారు. ఆ పాస్టర్ గారు వచ్చి ఏమండి మా వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారండి అని చెప్పేసి ఇద్దరు కుర్రోళ్ళు అప్పచెప్పారు. సరే అని చెప్పేసి ఆ పిల్లలు వచ్చారు. ఎంత ఒక 13-14 ఏళ్ళు ఉంటాయి. సరే మొత్తానికి నేను పలుగు తీసుకుని తవ్వుతుంటే కర్ర పద్దు అని చెప్పి గోయి తవ్వుతుంటే ఆ ఇద్దరు వచ్చి నేను తీస్తాను పాస్టర్ గారు అని చెప్పేసి తీసి మట్టి తీస్తామన్నారు. ఇలా తీస్తా ఇక పక్కకు తిరిగి తూ అని ఊసాడు. ఏంటండి? ఎర్రగా ఎంత వచ్చింది నోట్లోంచి బయటికి. నేను ఏం ఊసావురా నువ్వు అని అన్నా. గుటకా పాస్టర్ గారు అని అన్నాడు. నేను అన్నాను, నువ్వు చర్చికి వెళ్తావా అని అన్నాను. వెళ్తాను పాస్టర్ గారు అన్నాడు. బలివాళ్ళు పాస్టర్ గారు చర్చికి వెళ్తాం కాదు, పరిచయం చేస్తాను, పాటలు పాడతాను, అన్నీ చేస్తాను. మరి మరి ఇదేంటి, ఇది నువ్వు ఇలా ఉన్నావేంటనంటే తప్పేంటి పాస్టర్ గారు అని అన్నాడు. అంతే, నా గుండె జారిపోయింది ఆ మాటతో. అంటే కనీసం ఇది తప్పు అని చెప్పేవాళ్ళు కూడా లేరు వాళ్ళకి.
చెప్పలా, ఎవరు చెప్పలా, వాళ్ళ సేవకుడు కూడా చెప్పలా. చెప్తే చర్చి మానేస్తారు, పని చేయరు. నిజం మాట్లాడుతున్నా నేను. నేనన్నాను, తమ్ముడా నువ్వు గొయ్యి దిగిపోయినా పర్లా, నాకు ఏవైనా పర్లా, నాతో పాటు ఉండు, పరిచర్య కాదనట్టు, కానీ అది నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, అది ఒక బ్యాడ్ హ్యాబిట్, వద్దు, ఇది తప్పు. ఆ రోజు నేను చెప్పాను ఆ పిల్లడికి. ఆ రోజు నేను చెప్పాను, తమ్ముడా నువ్వు నాతో ఉండు, నాతో పరిచయం ఒక బాగానే ఉంది, కానీ అది తప్పు నాన్న. నీ ఆరోగ్యం నువ్వు పాడు చేసుకుంటే ఇప్పుడు తింటావు, తర్వాత క్యాన్సర్తో ఏం చేస్తావు? మాకు ఎవరికి ప్రార్థన చేయను పాస్టర్ గారు అని అంటావు. అంతకుమించి ఇంకేం చేస్తావు? మీకున్న నిజం చెప్తున్నాను నేను. అంటే లోకంలో మీరు ఎవరినైనా గమనించండి, ఇది తప్పు అని వాళ్ళకి అనిపించదు. నేను మొన్న ఈ మధ్య నేను కొన్ని నేను కొన్ని గమనించుకుంటూ వస్తున్నా. లోకం ఇప్పుడు ఏ స్థితిలోకి వెళ్ళిపోయిందని అంటే, ఇలా చెప్తున్నాను అనుకోవద్దు, ఉన్న నిజం నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. ఒకప్పుడు తల్లిదండ్రులు తమ పిల్లలు, ఆడపిల్లలు బయటికి రావడానికి ఇష్టపడేవాళ్ళు కాదు కదా, అసలు బయటికి కనపడేవాళ్ళు కాదు. ఇప్పుడు బీభత్సమైన ఇదిలో కనపడుతున్నారు ఆడపిల్లలు. బయట ఎక్కడన్నా మీరు గమనించండి, ఆ డీజేలకి, ఆ సౌండ్లకి, ఆ డ్యాన్సులకి ఓ వేసేవాళ్ళు వేస్తానే ఉంటున్నారు. నేను గమనించింది ఏంటంటే, తల్లిదండ్రులు శుభ్రంగా ఫోన్ తీసి వీడియోలు తీసుకుంటా స్టేటస్లు పెట్టుకుంటున్నారు ఆయన. నేను అది గమనించి, అరే ఇదేంటి, ఒకప్పుడు ఏమో ఆడపిల్లని బయటికి కనపడకుండా జాగ్రత్తగా వచ్చినా కానీ పద్ధతిగా ఇది చేసేవాళ్ళు. నేడు దినాల్లో దే ఆర్ ఎక్స్పోజింగ్ దేర్ థింగ్స్ టు ద వరల్డ్. అది మళ్ళీ ఇంకోటి ఏంటో తెలుసా, ఇది గొప్ప అనుకుంటున్నారు. ఇది గొప్ప, మా పిల్లలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తే, జనాలు ఎంత బాగా చూస్తే అదంత గొప్ప. లోకానికి ఇది తప్పు అన్న విషయం కూడా తెలియట్లేదు. ఏది తప్పు కాకుండా పోయింది ఈ దినాల్లో. ఒక పిల్లోడు ఈ రోజుల్లో ఇలా ఉంటున్నాడు అని అంటే అందరూ ఉంటున్నారు, ఈ ఉంటున్నాడు, ఇంకా అంతకుమించి ఏమో తప్పే ఉంది. ఈ రోజుల్లో ఏంటంటే అది కామన్ అయిపోయింది, కామన్ అయిపోయింది. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఇవన్నీ నేను చూస్తుంటే. నాకు అనిపించింది, లోకంలో మనం బ్రతుకుతున్నాం, కానీ స్పిరిచువల్గా నువ్వు లోకంలో బతకూడదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది. ఒకప్పుడు ఇంట్లో తండ్రి ఉంటే పిల్లలు బూతులు మాట్లాడేవాళ్ళు కాదు ఇంట్లో. ఈ రోజుల్లో యవనస్తులు కానీ కొడుకులు కానీ ఫుల్ బూతులు అనేది సర్వసాధారణం అయిపోయింది. మీరు ఆన్లైన్ మీడియాలో ఎక్కడన్నా గమనించండి, కామన్ అయిపోయింది. ఏంటి కామన్ అయిపోయింది, ఏంటిది చెప్తున్నాను నేను మీకు విషయం, ఉన్న నిజం చెప్తున్నాను నేను మీకు. లోకానికి పశ్చాత్తాపం ఉండదు. నేను అంటున్నాను, ఒక క్రిస్టియన్గా మీరు సంఘానికి వెళుతూ మీలో పశ్చాత్తాపం లేదు అని అంటే చెప్తున్నాను, చెక్ యువర్ సెల్ఫ్ వేర్ యు ఆర్ లివింగ్. నిజం చెప్తున్నాను. అంటే మేమేం పాపం చేయలేదుగా పాస్టర్ గారు కాదు, పాపం చేయలేదుగా పాస్టర్ గారు కాదు, పాపం చేయటం కాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పనా, ఇప్పుడు మీలో ఏ పశ్చాత్తాపం మొదలవ్వాలి తెలుసా? ప్రభువా నిన్ను కొన్ని సంవత్సరాలుగా నేను వెంబడిస్తున్నాను, నాకు కొన్ని పుస్తకాలు ఎక్కడున్నాయో తెలియట్లేదు, అంటే దీని అర్థం నేను వాక్యం చదవట్లేదు ప్రభువా, నాకు వాక్యం చదివే కృప నువ్వు ప్రభువా అన్న పశ్చాత్తాపం మీలో మొదలవ్వాలి. అది నేను చెప్పేది. చెప్పరేంటండి, ఏంటి అందరూ సీరియస్గా చూస్తున్నారేంటి? నిజమా కాదా? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మనం? ప్రభువా తప్పే, నేను అంటున్నాను తప్పేం కాదు, పాపం కాదు ఇది. అంటే నేను అనేది దీని అలాగని చెప్పి తీర్పు తీరుస్తుందని వెళ్ళొద్దు, ఇవన్నీ అనుకుని మిమ్మల్ని మీరు సమర్థించుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని అంటే, ప్రభువా బైబిల్లో ఏ పుస్తకం ఎక్కడుందో కూడా సరిగ్గా తెలియనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను, నాకు అది నాకంటే దీని అర్థం నేను బైబిల్ చదవట్లేదు, చదివినా నాకు అర్థం కావట్లేదు, నాకు బైబిల్ చదివే కృపనివ్వు ప్రభువా. దీనికి మీరు పశ్చాత్తాపడాలి. మనం దేనికి ఏడుస్తాం చెప్పరేంటి? మనం దేనికి ఏడుస్తాం? నిజం ఒప్పుకోవాలని అంటే మనకున్న శ్రమలను బట్టి మనం ఏడుస్తాం కదా. తప్పు పాపమని నేను అనట్లా, వస్తుంది బాధ వస్తుంది కాదని, కానీ పశ్చాత్తాపముతో కూడినటువంటి ఒక అనుభవం నీ జీవితంలో ఉన్నట్లయితే నీకు ఇమ్మీడియట్గా దేవుడు దొరుకుతాడు. ఇమ్మీడియట్, విదిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దొరుకుతాడు దేవుడు నీకు. ఎందుకనంటే ప్రభు నీ దగ్గర ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. మీకు ఇంకొక మాట చెప్తాను, ఒక ఆత్మీయుడి ప్రయాణం అనేది మునుముందుకు దేవుడు రాకెట్ స్పీడ్లో ముందుకు తీసుకెళ్తాడు అనుకున్నారా? దేవుడు వెనక్కి తిప్పుతాడు ఆత్మీయుడిని. నేను మరలా చెప్తున్నాను, లోకంలో ఉండేది ఏంటంటే ఏ కాడికి ముందుకు వెళ్ళిపోవాలంతే, ముందుకు వెళ్ళిపోవాలా. నువ్వు ముందుకు వెళ్తున్నావా లేదో తీసి పక్కన పెట్టు, అసలు ముందు దేవుని వైపు నువ్వు తిరుగుతున్నావా అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు దేవుడు ఇక్కడ అనుకున్నాడండి, నేను ఇలా ముందుకు వెళ్ళిపోతున్నాను అనుకోండి,
నేను ముందుకు వెళ్తున్నట్టు కాదు. నేను ఇటు తిరిగి ఇలా వెళితే నేను ముందుకు వెళ్తున్నట్టు లెక్క. నీ ముందుకనేది ఎటు, నీ డైరెక్షన్ ఎటు నిర్ణయించబడుతుందంటే దేవుడు ఎటు ఉంటే అటే నీ డైరెక్షన్. ఇప్పుడు నేను అనుకుంటున్నాను ఇది ముందుకని అనుకుంటున్నాను, దేవుడు అంటున్నాడు అది ముందుకు కాదు నాయన, నువ్వు వెనక్కి వెళ్తున్నావు, ఇది ముందుకి, ఇది నువ్వు ఇటురా. అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. సో గాడ్ ఈజ్ సేయింగ్ ద చర్చ్ ఎన్ టైమ్స్ కమ్ బ్యాక్, రా వెనక్కి. ద చర్చ్ షుడ్ కమ్ బ్యాక్. సంఘము తిరిగి మరలా దేవుని దగ్గరికి రావాలి. ఇంకొక మాట చెప్పాలని అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీ పిల్లలు మీ దగ్గరికి రావాలని మీరు ఎలా ఆశపడతారు? చెప్పరేంటండి? మీ పిల్లలు మీ దగ్గరికి రావాలని ఎలా ఆశపడతారు? దేవుడు మనం ఆయన దగ్గరికి అలా వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన. మన భర్త ఎవరు చెప్పరేంటి? చెప్పరేంటండి? మన భర్త ఎవరు? చెప్పరేంటండి? మన భర్త ఎవరు? ఎవరు మన భర్త? దేవుడు. నేను సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడని వాక్యం. వధువు సంఘమైన మనం ఆయన భార్య మనం కదా. మనం ఆయన కాకుండా వేరొకరిని పట్టుకుని భర్త అంటే ఆయన ఊరుకుంటాడే? నెవర్ ఎక్స్పెక్ట్ దట్. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. అంటే ఇట్లాంటివన్నీ మాట్లాడడానికి ఊహించుకుంటాకే చండాలంగా ఉన్నాయి, అందుకని నేను మాట్లాడలేకపోతున్నాను. కానీ మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే దేవుడే చెప్పాడు హోషేయకి. నేను మాట్లాడేది కాదు, ఇది బైబిల్లో ఉన్నాయి. అరే నువ్వు తీసుకొచ్చి భర్తను పెళ్లి చేసుకుంటే వేరొకళ్ళ పద్ధతి. హోషేయ, నా ప్రజలు అట్టే చేస్తున్నారు హోషేయ, నీకు ఇప్పుడు భర్తకి ఎంత బాధగా ఉంది, ఇశ్రాయేలీయులు అదే చేస్తున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు హోషేయతో. నీకు అర్థమవుతుందా పెయిన్ ఎలాగుంది? నీకు అర్థమవుతుందా హోషేయ? హల్లెలూయా. నీవు ఎవరికి చెందిన దానవో నువ్వు అక్కడే ఉండాలి తప్పితే అటుపోయి ఇటుపోయి అయితే భార్య అవుతుంది, వేస్ట్ అవుతుంది. సంఘము కూడా అంతే, ఉన్న నిజం అది. ఇప్పుడు మన పిల్లలు మన దగ్గరికి నాన్న అనుకుంటా మన దగ్గర రావాలని కోరుకుంటాం, కానీ ఎవడు తట్టుకో తిరిగి నాన్న అనుకుంటాడు పోతే ఎంత చండాలంగా ఉంటుంది అది. కానీ విషయం చెప్తున్నాను, అంటే భౌతికంగా ఊహించుకోవడానికి మనకి ఎలాగుంటే మనం చెడ్డవారమై ఉండి మనం ఇంత పరిశుద్ధుల కింద ఇంత పొసెసివ్గా మనం ఆలోచించుకుంటే పరిశుద్ధుడైన దేవుడికి ఇంకెంత ఉంటుంది ఆలోచించండి. మీకు అది 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 రావాలా దృష్టిలోకి, మైండ్లోకి. మన పిల్లలు మనల్ని కాకుండా, ఏ తల్లి తన పిల్లలు తనను కాకుండా వేరొకళ్ళ అమ్మ అంటే ఊరుకోదుగా, ఇంకొకళ్ళ నాన్న అంటే తండ్రి ఊరుకోదుగా, ఈ భర్తను కాకుండా ఇంకెవరిని పట్టుకుని భర్త అంటే భార్య ఊరుకోదుగా, ఈ భార్య కాకుండా వేరే ఒకరిని పట్టుకుని భార్య అంటే ఉంటుందా ఇంకా? దిస్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ టుడే, నాట్ వరల్డ్, ఇన్ ద చర్చ్. ఉన్న నిజమది. మనము దేవునికి చెందిన వారము. నాకు ఒక పాట బాగా ఇష్టం, అది మనమేసుని వారలము తన వారిగనే యుందుము, మనమేసుని వారలము తన వారిగనే యుందుము. నాకు చాలా ఇష్టం ఈ పాట, హెబ్రోన్ సాంగ్ ఇది. హల్లెలూయా. నువ్వు దేవుని వాడివి, ఆయన వాడిగానే ఉండాలి. నువ్వు దేవుడి వ్యక్తి కాకుండా నువ్వు ఏదో అవ్వాలని కూడా ప్రయత్నం చేయమాక. అవ్వాలని ప్రయత్నం చేస్తే వ్యభిచారం. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. ఇప్పుడు నేను ఒక సేవకుడిని అనుకోండి, నేను పాస్టర్ని అనుకోండి. నేను పాస్టర్గా దేవుడు నన్ను ఏం చెయ్యాలనుకున్నా నేను అదే అవ్వాలి. నేను ఎవరో ఏదో చేశారు అని చెప్పి ఇంకొక పాస్టర్ లాగా నేను తయారవుదని చూశాను అనుకోండి, చెప్తున్నాను అది కూడా వ్యభిచారమే. వ్యభిచారం అంటే పాపం చేయడం కాదు, ఇది తీసి పాడేయండి. అది దాటి ఈ స్థాయిలోకి రావాలి మనం. దన్ను దేవుడు దేని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో ఇది కాకుండా నేను వేరొకటి అవుదామని చూసినా వ్యభిచారం. మనల్ని దేవుడు దేని కొరకు ఆయన ఏర్పాటు చేసుకున్నాడో అదే మనం చేయాలంతే. ఇంకా మనం యేసుని వారలము ఆయన వారిగానే యుందుము. ఇంకా నీ అడ్రస్ వేరొక అడ్రస్ లేదు. క్రైస్తవుడికి టెంపరీ అడ్రస్ లేవండి, ఓన్లీ వన్ పర్మనెంట్ అడ్రస్, గాడ్ అలోన్. ఈరోజు ఈ ఎద్దింట్లో దిగాము, లేదా ఆ ఎద్దింట్లో దిగాము, అక్కడ ఒకసారి అవసరంలా. యూ హ్యావ్ ఎ పర్మనెంట్ అడ్రస్, జీసస్ క్రైస్ట్ అలోన్. ఇంకంతకు మించి నీకు ఒక అడ్రస్ లేదు. హల్లెలూయా. మీరు గ్రహిస్తున్నారా నేను చెప్పేది? సంఘము లోకములో నుండి వచ్చునుగాక. హల్లెలూయా. ఇంకా చదువుదాం 9:10 హోషేయ.
క్షమించండి క్షమించండి 6:6 అమ్మ 6:6. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది. దేవునికి స్తోత్రం చెబుదామండి. దేవుడు సంఘం దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే బలి కాదు, బలి కాదు. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలండి అంటే ఆచార సంబంధమైన భక్తి కాదు దేవుడు కోరుకునేది. అర్థమవుతుంది మీకు నేను చెప్పేది? దేవుడు కోరుకునేది ఏంటండి? ఆయన బలిని కోరట్లా. ఆయన ఏం కోరుతున్నాడు తెలుసా? నా గురించిన జ్ఞానం నువ్వు పొందుకోవాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఎందుకనంటే ఆ ముందు ఒక మాట ఉంటుంది, జ్ఞానము లేకయే నా జనులు నశించిపోతున్నారని ఉంటుంది. ఏంటండి? ఏమని ఉంటుందండి? 5వ వాక్యం 6వ వాక్యం 4:6. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు. ఏంటండి? నా జనులు జ్ఞానం లేని వారే నశించుచు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తానండి. లోకమును దాని ఆశయు గతించిపోవును అని ఒక మాట ఉంది. ఏంటండి? లోకమును దాని ఆశయు గతించిపోవును. లోకం ఎందుకు నాశనం అయిపోద్ది చెప్పండి? అది లోకం నాశనం అయిపోవడానికి వేరే కారణాలు కాదండి. వెరీ సింపుల్. లోకములో లేనిది ఏంటో తెలుసా? జ్ఞానం లేదు లోకంలో. ఆ జ్ఞానం లేకపోవడం వలన నాశనం అయిపోతాడు. ఇప్పుడు సంఘములో ఉన్నటువంటి వ్యక్తి లేదా ఆత్మీయుడు క్రైస్తవుడు లోకములోకి వెళ్తే జరిగేది ఏంటో తెలుసండి? వెరీ సింపుల్. లోకంలో ఏం జరుగుద్ది అదే జరుగుద్ది. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడు ఇప్పుడు పలానా చోట ఆటం బాంబు పడింది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్, అయ్యో ఇప్పుడు వెంటనే మనకు వచ్చేటువంటి ఒక క్వశ్చన్ ఏంటంటే, ఆ ప్రాంతంలో ఎవరున్నారో వాళ్ళు దాని ఎఫెక్ట్ అనుభవిస్తారు. ఏంటండి? చెప్పరేంటి? ఇప్పుడు జపాన్ మీద బాటం బాంబు వేశారు అనుకోండి, వేశారు కదా ఒకసారి హిరోషిమా నాగసాకిలో. ఎవరు నష్టం అనిపించారు? ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళంతా కూడా మొత్తం. అర్థమవుతుందా? సేమ్ అదే రీతిగా ఎవరు నష్టపోతారు అంటే జ్ఞానం లేనివాడు నష్టపోతాడు. జ్ఞానం లేనివాడు ఎక్కడుంటాడు? లోకంలో ఉంటాడు. జ్ఞానం ఉన్నవాడు ఎక్కడుంటాడు? సంఘంలో ఉంటాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని నేను చెప్పేది? ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, నాకు దేవుని గురించిన జ్ఞానం ఎంత ఉంది? నేను మిమ్మల్ని అందరినీ ఒకసారి కూర్చోబెట్టి నేను మిమ్మల్ని అడుగుదామని అనుకుంటున్నా. పర్సనల్గా నేను మిమ్మల్ని అందరినీ ఒక ఇంటర్వ్యూ చేద్దామని అనుకుంటున్నా. అది జరగకూడదని ప్రేయర్ చేసుకోండి. అర్థమైందా? నిజం. శుభ్రంగా మిమ్మల్ని అందరినీ ఎప్పుడన్నా ఒకసారి కూర్చోబెట్టి సరదాగా నేను ఒక టేబుల్ వేసుకుని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తారే, ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటున్నా. నిజం, జోక్ కాదు. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. ఇక్కడి నుంచి ఒక 6 నెలలు పైబడి 8 నెలలు ఇది. 8 నెలల నుంచి మీరు దేవుని వాక్యం వింటున్నారు కదా, మీరు ఏం తెలుసుకున్నారు దేవుని గురించి అని నేను అడుగుదాం అనుకుంటున్నా. దేవుని చిత్తమైతే ఒకసారి పెడతా, ఇంటర్వ్యూ పెడతా అందరికీ అని మీకనే కాదు, నాకు నేను కూడా తీర్పు తీర్చుకుంటా. నేను ఎంత నేర్చుకున్నాను దేవుని గురించి, ఎంత బోధించాను అన్నది పాయింట్ కాదు. ఇక్కడ బోధించాను అన్నది పాయింట్ కాదు, నేను నేర్చుకున్నానా లేదనేది పాయింట్. సో నేను అడుగుతాను, నేను అందరిని మిమ్మల్ని అడుగుతాను, యవనస్తులను అడుగుదాను అనుకుంటున్నాను, మీకేం తెలుసు దేవుని గురించి? వాట్ డూ యు నో అబౌట్ గాడ్? మీరు ఏమి నేర్చుకున్నారు దేవుని వాక్యంలో? మీరు నేర్చుకున్న దేవుని వాక్యం మీ జీవితంలో ఎలా పనిచేసింది? నేను ఇంకొక మాట చెప్పనా, ఈజీగా ఒక వ్యక్తి యొక్క ఆత్మీయ స్థాయి అతని మాటల వల్ల తెలిసిపోద్ది. అంటే ఇప్పుడు పాస్టర్ గారండి, దేవుడండి ఆత్మ సంబంధంగా నన్ను ఇలా మాట్లాడినా కూడా తెలిసిపోద్ది. ఇలా మాట ఒకడు ఫర్ ఎగ్జాంపుల్, దేవుడు పాస్టర్ గారండి ఎంత నన్ను బాగా ఒప్పింపు చేశాడండి, ఇలాగండి అదండి ఇదండి ఎన్ని చెప్పినా జెన్యున్గా చెప్పేది అర్థమైపోద్ది. లేనిది ఈజీగా పోలీసు వాడికి ఏ సార్ అవసరంలా, పని కట్టుకుని మెల్లో బోర్డు వేసుకుని పోలీస్ అని చెప్పుకోవసరలా, దొంగ కూడా చెప్పుకోవసరలా. పోలీసు వాడు చూస్తూ ఉంటాడు, అందరం చూస్తూ ఉంటాడు, ఏ ఉండదో ఇట్ట కళ్ళు చూపులు పడతాయి, ఇంకంతే అర్థమైపోద్ది. అవతలోడికి అర్థమైపోద్ది, వీడు పోలీసు అని అవతలోడికి అర్థమవుద్ది, వీడు దొంగ అని పోలీసు వాడికి అర్థమైపోద్ది. ఇంకంతే, ఏం లేదు. జస్ట్ అనుమానంతో ఒక్కడికి ట్రై చేయడంటే ఒక్కడికి వెనక పడుద్ది. ఇంకంతే కన్ఫామ్.
ఈడు ఏదో మొత్తానికి ఏదో చేసాడు, ఏదో దొరికాడు టక్కన. జెన్యూన్ గుండేవాడికి అవసరంలా. హల్లెలూయా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? సో నేనంటాను, ఈ జ్ఞానం ఎలాగొస్తుంది అనంటే, ఏమండి, నీకున్న జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానం వస్తుంది. హల్లెలూయా. అర్థమవుతుందండి? అందుకని ఎవరన్నా వచ్చి బాగా స్పిరిచువల్గా నాతో మాట్లాడినా ఈజీగా చెప్పేస్తాను నేను. లేదు, అసలు వాళ్ళు నాతో ఏం మాట్లాడలేకపోయినా కానీ వాళ్ళు మాట్లాడిన 2-3 పదాలను బట్టి వీళ్ళు ఆత్మీయులు అని అంటా నేను. మీకు ఎగ్జాంపుల్ ఒక మాట చెప్తాను నేను. పోయిన వారం నేను ఆకివీడు ప్రాంతానికి వెళ్ళాను. ఆకివీడు ప్రాంతానికి వెళ్ళాను. ఆ పాస్టర్ గారు నాకు కొన్ని సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాల నుంచి పరిచయం. ఎప్పుడన్నా కూటంలో ఇద్దరం కలుసుకునేవాళ్ళం. ఆయన ఆత్మీయుడు అన్న విషయం నాకు అర్థమైంది. దానికి ఆయన నేను ఏం గంటల గంటలు మాట్లాడుకోవాలా, ఆయన నేను గంటల గంటలు ఏం మాట్లాడుకోవాలా. ఓ మీ ఇద్దరు రాసుపూసి తిరిగిన వాళ్ళం కాదు, బాగా పరిచయం వ్యక్తులు కూడా కాదు. కానీ నేను వెళ్ళి మొదట మైక్ తీసుకొని ఒక మాట అన్నాను, మీ దైవజనుడు ఆత్మీయుడు అని చెప్పాను. నేను ఎక్కువ చెప్పను ఈ మాట, అన్ని చోట్ల చెప్పను. మళ్ళీ నేను ఒకటే మాట అన్నాను, మీ దైవజనుడు ఆత్మీయుడు. ఎందుకో తెలుసండి, ఆయన నన్ను నవంబర్ ఆ టైమ్స్లో నన్ను అడిగారు, డేట్ అడిగారు. అడిగితే నేను అప్పటికి ఏదో ఊరు మణుగూరు అనుకుంటా వెళ్తా, నేను పలానా చోటకి వెళ్తానని అన్న అని చెప్పాను. సరే అయ్యేసరికి సరే పాస్టర్ గారు అని చెప్పేసి అని అన్నారు. మళ్ళీ మొన్న ఫోన్ చేసి నన్ను అడిగాడు ఆయన. ఆయనకు అడగాల్సిన అవసరం ఏంటి? ఒకసారి అడిగితే కాదన్నానుగా, చెప్పరేంటండి? మనకు అది పని చేద్దు కదా ఏమండి? మనకు వెంటనే వచ్చేద్ది. ఒకసారి అడిగినప్పుడు కాదన్న, వాళ్ళకి లేనప్పుడు మనకెందుకు ఇంకా? ఈయన కాకపోతే బోల్డ్ అంతమంది ప్రసంగికులు ఉంటారు మనకి, అవునా కదా? బాగా చెప్పేవాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. కానీ ఆయన నన్ను ఫోన్ చేసి, పాస్టర్ గారు పలానా డేట్ ఖాళీ ఉంటుందంటే, అన్న చాలా థ్యాంక్స్, ముందుగా మీకు వందనాలు అన్న, ఖాళీ నన్ను వస్తానని చెప్పి నేను వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత నేను ఒక పక్కన మాకు చైర్లు వేశారు, కూర్చున్న తర్వాత ఆ పాస్టర్ గారు అనౌన్స్ చేస్తా, కిషన్ పాస్టర్ గారు ఇలాగ పాటలు రాశారు, ఇలాగ పాటలు ఉన్నాయి, పాస్టర్ గారు యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఆ పాటలు చూడొచ్చు, పాస్టర్ గారు ఆయన రాసిన పాట ఒకటి పాడతారని ఆయనే చెప్పాడు. నేనేం చెప్పలా, నేను ఎక్కడికి వెళ్ళినా చెప్పను ఇది నేను రాసుకున్న పాట అదని ఇదని నేను చెప్పను అసలు. పొరపాటు నేను ఇదే పని పెట్టుకొని నేను, ఆయన చెప్పాడు, చెప్పి పాస్టర్ గారి పాట ఆయన రాసిన పాట పాడతారని ఆయన చెప్పాల్సిన అవసరం ఏంటి? మీకు అర్థమైంది నేను చెప్పింది? అర్థమైందా? నాకు అనిపించింది ఈయన మంచి ఆత్మీయ స్థాయి కలిగినోడు. ఇంకొకరు జనరల్గా ఎలాగుంటే తెలుసా మెంటాలిటీస్, ఈడు గురించి ఎక్కడ చెప్తే ఈడెక్కడ పెరిగిపోతాడో అని ఉంటుంది కొంతమందికి. నేను అంటున్నాను, అంటే నేను ఇంతకు నుంచి వాక్యం చెప్తున్నాను, కానీ మిమ్మల్ని నేను ఏలెత్తి చూపిస్తాను అనుకోవద్దు. సార్వత్రిక సంఘాన్ని, మిమ్మల్ని, నన్ను, నేను కనుక ఇంకొక దైవజనుడు, ఇప్పుడు మా తమ్ముడు రాసిన పాట ఒకటి ఉంది, నేను ఒక వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను, ఈ పాట బాగుంటుంది చూడండి అని. వాళ్ళ పాట సెలెక్ట్ చేశారు. ఇప్పుడు నా పాటలు నేను ప్రమోట్ చేసుకోవాలా, వాళ్ళది నేను ఎందుకు చేయాలన్న బుద్ధి నాకుంటే నేను లోకంలో ఉన్నాననే అర్థం. మీకు అర్థమైందే నేను చెప్పింది? నేను వేరొక దైవజనుడు రాసిన పాట, మంచి పాట రాశాడు, బాగుంది, నేను అన్నాను ఈ పాట చూడండి బాగుంటుంది అని అన్నాను. వాళ్ళు సెలెక్ట్ చేశారు, రాత్రికి పాడతాం, అది వర్షిప్లో ఆ పాట రాత్రికి పాడతాం. ఆ పాట నేను నేర్చుకున్నాను, అది నేను పాటలు రాసుకున్నాను కదా, నా పాటలు నేను అంటాను, నేను నావి షేర్ చేసుకోవాలన్నా దేవుడు నాకు అనుమతి ఇవ్వాలి. నేను ఆ స్థాయికి ఒప్పించబడ్డా. నన్ను నేను పైకి లేపుకోవడం కాదు, దేవుడు పైకి తీసుకురావాలా. హల్లెలూయా. నేను అనుకున్నాను, ఎవరో తొక్కాలని ఎందుకు ప్రయత్నం చేసేది, దేవుడు పైకి తీసుకురావాలి ఎవరినైనా కానీ. నేను అదే అంటున్నాను, ఇదేంటో తెలుసా, జ్ఞానము. మనకి దేవుడు అర్థమైతే తప్పితేనే ఈ విషయాలు మనకు అర్థం కావు. ఇప్పుడు మీకు ఎంత మట్టుకు అర్థమైంది చెప్పండి, నా కుడిచే పైకెత్తి. హల్లెలూయా. నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, దేవుని జ్ఞానం అంటే ఎలాగుంటుందంటే, బైబిల్ రెఫరెన్స్లు చెప్పటమో, లేకపోతే ఏదేదో చెప్పటమో, దేవుడి గురించినటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్న మర్మాలు చెప్పడం తీసి పక్కన పెట్టండి. బేసిక్ పాయింట్స్ దగ్గర నువ్వు దొరికిపోతావు. బేసిక్ పాయింట్స్ నువ్వు ఇంకా ఎక్కడెక్కడే చూడ. మాకు ప్రకటన గ్రంథం, ఆ తలలు కలిగిన జీవి ఎవరో, ఆ కన్నులంటే ఏంటి, ఇవన్నీ తీసి పక్కన పెట్టేసాయి. బేసిక్ పాయింట్స్ నువ్వు లోకంలో ఉన్నావు లేదనేది నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు చెప్పుకోవచ్చు. హల్లెలూయా. మీకు అర్థమైంది నేను చెప్పింది? మీరు గ్రహించాలి. మనకున్న జ్ఞానంతో దేవుని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేయొద్దు. దేవుని జ్ఞానం ఏంటో మీకు అర్థం కావాలి. సో నేను మీకు మొదటగా చెప్పిన విషయం ఏంటంటే, లోకంలో ఉండేటువంటి ఒక అనుభవం దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, నెంబర్ 1, నువ్వు ఆయన తట్టు నువ్వు తిరిగి రావాలి. హల్లెలూయా. రెండోది ఏంటండి, నీకు దేవుని జ్ఞానం ఉండాలి. దేవుని జ్ఞానం.
దేవుని జ్ఞానం ఏం చేస్తుందంటే సంఘ క్షేమాభివృద్ధి చూస్తుంది, నీ లాభాన్ని అది చూసుకోదు. హల్లెలూయా. మీకు ఇంకొక మాట చెప్పనా? నాకు ఈ మాట చదివినప్పుడు నాకు నేను ప్రశ్న వేసుకున్నా. బాప్తిస్మిచ్ యోహాను గురించి యేసుక్రీస్తు ప్రభు స్త్రీలు కనిన గర్భంలో బాప్తిస్మిచ్ యోహాను కనిన తల్లి గర్భం ధన్యమైందని ఎందుకన్నాడు తెలుసా? ఈయన కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వీళ్ళందరూ వచ్చి, శిష్యులు వచ్చి, యోహాను గారు, యోహాను గారు, యోహాను గారు, మొన్న మీ దగ్గర బాప్తిజం పొందిన యేసుక్రీస్తు ప్రభు పలానా చోట బాప్తిజాలు ఇస్తున్నాడంట, జనాలు అక్కడికి వెళ్తున్నారు అని అంటే ఆయన ఏమన్నాడు తెలుసా? వెళ్ళటం మంచిది, అసలు ఇప్పుడు ఇప్పుడు టైం నాది కాదు, ఆయనది. ఇంకొక మాట చెప్పాలని అంటే, మీరు నన్ను వదిలి ఆయన్ని వెంబడించండి అని చెప్పాడు ఆయన. లెక్కైతే ఏం చేయాలి? చెప్పరేంటండి? చెప్పరేంటండి? చెప్పరేంటి? తనతో పాటు కట్టేసుకోవడానికి ప్రయత్నం చేయాలా? అమ్మో మీరు ఎక్కడికి వెళ్ళేది అని ఒక్కొక్కరికి ఒక్కొక్క గొలుసేసి చేత్తో పట్టుకుని, ఇంకా పట్టుకుని వాళ్ళందరినీ ఇది చేయాలి. యోహాను ఏమన్నాడు తెలుసా? ఆయన చెప్పులు వారు ఇప్పటికి కూడా నాకు అర్హత లేదు, మీరు అక్కడ కరెక్ట్, అక్కడికి వెళ్ళండి అన్నాడు. అంటే నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, దేవుని జ్ఞానము నిన్ను ఆత్మ సంబంధంగా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళి, నువ్వు ఏ స్థాయిలో చూస్తావంటే మనుష్య జ్ఞానానికి మించిన స్థాయిలో నువ్వు చూస్తావు. అప్పుడు నువ్వు ఎవరి దృష్టిలో పడతావు తెలుసా? నిన్ను దేవుడు గుర్తుపడతాడు. చెప్పరేంటండి? అందరు యేసుక్రీస్తు ప్రభుని గుర్తుపట్టాడు, యేసుక్రీస్తు ప్రభు బాప్తిస్మిచ్చే యోహాను గుర్తుపట్టాడు. మీకు మీకు ఎవరు గుర్తింపు కావాలి? మీకు ఎవరు గుర్తింపు కావాలి? ఆ? ఎవరు గుర్తింపు కావాలి మీకు? జనాలు సంతోషిస్తారని మీరు ఆశపడతారా, లేదా నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడన్న మనసు మీకుందా? నిజం చెప్తున్నాను, ఇవన్నీ దేవుని లోతైన విషయాలు. ఇది దేవుని జ్ఞానం. ఇది మనుష్య జ్ఞానం ఏమంటదంటే, నీకు నష్టం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి పాపాత్ముల లైన్లో నుంచున్నాడు. అందరూ అనుకోవచ్చు ఈయనేంటి పాపాత్ముల లైన్లో నుంచున్నాడనని, కానీ నీతి యావత్తు ఇలాగున జరుగుతుంది కానీ అన్నాడు. ఇది దేవుని జ్ఞానం. లెక్కైతే ఆయన ఏమనుకోవాలి? నామోషిగా చిచ్చి ఏంటిది, నేను అందరూ వచ్చాను, నేనేంటి ఈ లైన్లో ఏంటి? మీకు అర్థమయ్యే భాషలో చెప్పమంటారా? నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేశా కాబట్టి చెప్తున్నా. నేను ఒకసారి చెప్పిన, ఆల్రెడీ గుర్తు చేస్తున్నాను మళ్ళీ. నేను విజయవాడ కరెక్ట్గా మార్కెట్ సెంటర్లో దిగి నా దగ్గర అప్పుడు 1000 రూపాయల నోటు ఉంది. 1000 రూపాయల నోటు ఉంది, ఇంక చిల్లర లేదు. ఆటోడికి 6 రూపాయలు ఇవ్వాలి. అన్న తీసుకోనండి అంటే అతను అంటాడు, కరెక్ట్గా అదే సెంటర్లో ఫ్లైఓవర్ కింద అదే సెంటర్లో మూల బార్ షాప్ ఉంది, వెళ్ళి బార్ షాప్లోకి వెళ్ళి చిల్లర ఇస్తాడు అన్నాడు. ఏంటండి? చెప్పరేంటి? వెళ్ళి బార్ షాప్లోకి నేను అప్పుడు సేవకు రాలా, నేను స్టూడెంట్ని, చదువుకుంటున్నాను, పరిచయం చేస్తున్నాను, ప్రభుని నమ్ముకున్నా. నాకు బార్ షాప్లోకి వెళ్ళి చిల్లర తీసుకురావడానికి నామోషి అయిపోయింది. నేను వెళ్ళనంటే వెళ్ళనన్నా అని చెప్పాను నేను. ఏంటే కుర్రోడివి బార్ షాప్కి వెళ్ళడానికి భయపడుతున్నావు అని అన్నాడు. భయపడతాం కాదు, ఇది నాకు ఇష్టం లేదు అని. లేదు ఎక్కడది నేను అన్నాను. అన్న నువ్వు కావాలంటే 10 రూపాయలు తీసుకో, లేదా 50 రూపాయలు తీసుకో, పర్లేదు, నీ దగ్గర 950 రూపాయలు 950 రూపాయలు ఇవ్వు, నాకేం బాధ లేదు, నేను మాత్రం వెళ్ళి చిల్లర తెచ్చుకోలేను అన్న. నువ్వే ఏదో ఒకటి చేయంటే పోనీ ఆటో వాళ్ళని అడిగానంటే 4 ఆటోలు తిరిగి, అన్న చిల్లర 2500 అన్న, 2500 అన్న. అన్న ఒక 500, ఒక అతను 2500 ఇచ్చాడు. మళ్ళీ ఇంకొక అతని దగ్గరికి వెళ్ళి, అన్న 500 ఇవ్వ, 500 ఇవ్వ, 500 ఇవ్వని అడుక్కుని 4 ఆటోలకి వెళ్ళి చిల్లర మార్చు. అంతేకాని పొర్రపాటు నీళ్ళు అక్కడ చిల్లర మార్చుకొచ్చాడన్న మనసు ఒప్పలా. నాకు అంత ఉంది. యేసుక్రీస్తు ప్రభు వచ్చి లైన్లో నుంచున్నాడు అలా. ఇది జ్ఞానం. నీతి యావత్తు ఇలాగును జరగాలి అని. ఎవరు ఏమనుకున్నా, నేను అవతల నన్ను పాపి అనుకున్నా పర్లేదు, అవతల నన్ను పరిశుద్ధుడు అనుకున్నా పర్లేదు, నన్ను దేవుడు ఏమనుకుంటున్నాడు, నీతి యావత్తు ఇలాగని జరగాలి. దేవుని జ్ఞానం. సంగమై ఉన్న మనకి ఈ జ్ఞానం ఉండాలి. సంగమై ఉన్న మనకి జ్ఞానం ఉండాలి. మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నన్ను ఒక పెద్ద పాస్టర్ గారు ఏమండి, నన్ను సౌత్ కొరియా నుంచి పాలాంగిచో గారి చర్చి నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాస్టర్ గారు మీరు ఒకరోజు వచ్చి ఆదివారం ప్రసంగం చేయాలని. సరే ఇప్పుడు నేను ఒక పెద్ద చర్చికి వెళ్తున్నాను, నేను అది దేవుని చిత్తం కాదు అని అనుకుందాం. నేను ఇక్కడే నిలబడి నాకు అక్కడ అవకాశం వచ్చినా కానీ, సార్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ నాట్ కమింగ్, గాడ్ డిడెంట్ అలౌ మీ అని చెప్పి నేను ఇక్కడ ఉన్నాను అనుకోండి, ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. నష్టం ఎవరికి? అదే గనక నేను అక్కడికి వెళ్ళి ముందు ఒక పోస్టర్ ఒకటి తయారు చేయించి
అంతర్జాతీయంగా వాడబడుతున్న దైవజనులు మా బయ్య గారు ప్రపంచంలోని పెద్ద చర్చికి వెళ్ళి వాక్యం చెప్పొచ్చారని చెప్పి పెట్టుకుంటే అప్పుడు కొంచెం పబ్లిసిటీ, "ఏయ్, ఇండియా నుండి ఆంధ్ర నుండి ఏ పాస్టర్ గారు వెళ్ళాడు అసలు?" అబ్బో, నేను అంటాను, నీతి యావత్తు ఇలాగున జరుగుట కానీ దేవునికి ఇది ఇష్టం, లెట్ ఇట్ హ్యాపెన్. నేను ఇక్కడే ఉంటాను. ఇది దేవుని జ్ఞానం. హల్లెలూయా. నేను ఎందుకు లోతుకి ఇంత నిదానంగా చెప్తుంది అందుకనే. దేవుని జ్ఞానం అంటే ఏదో 4 మాటలు చెప్పేసి వెళ్ళిపోయేది కాదు అది. అది మిమ్మల్ని ఒప్పింపజేయాలి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? అర్థమవుతుందా నేను చెప్పేది? సో దేవుని చిత్తంలో దేవుడు ఒక చిన్న మారుమూల పల్లెటూరికి ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళి నలుగురికి వాక్యం చెప్పి రమ్మన్నాడు అనుకోండి, అది దేవునికి సంతోషం. కాబట్టి అది జ్ఞానం కలిగిన వాడైతే నేను అక్కడికి వెళ్తా. ఒక పక్కేమో ఇటు వచ్చింది, నాకు ట్రైబల్ ఏరియాకి నలుగురు చెప్పడానికి వెళ్ళింది. ఒక పక్కేమో ఈ ప్రపంచంలో పెద్ద సంఘానికి వాక్యం చెప్పడానికి వచ్చింది. అక్కడికి వెళ్తే మంచి గట్టి కానుక ఇస్తారు, ఎక్కడికి వెళ్తే నా ఛార్జీలు కూడా రావు అనుకోండి. నో ప్రాబ్లం, అవసరం లేదు, ఏం అవసరం లేదు. నేను వెళ్ళి అక్కడ కానుక ఇచ్చి వస్తాను. ఇక్కడ చర్చ కట్టను బ్రదర్, నా వంతుగా నేను ఇది ఇస్తాను. ఇది దేవుని జ్ఞానం. అది నీ లాభాన్ని, నీకున్న దాన్ని, నీ ఇష్టాన్ని, లేకపోతే నువ్వు ఎంటర్టైన్. నిజం చెప్తున్నాను, దేవుని జ్ఞానం కలిగినోడు ఏమండి దేవునిలోనే సంతోషిస్తాడు, శ్రమలో సైతం. దేవుని జ్ఞానం లేనోడు లోకంలో ఉన్నా సంతోషించలేడు. వల్ల కాదది. అది కూడా చూపిస్తా వాక్యం మీకు, రండి చదువుదాం మనం. సో దేవునికి 2 మనకు కావాలి. ఒకటేంటంటే, ఒకటి మారు మనస్సు పొందటం చాలా అవసరం. 2 నీ మనసు ఏమండి క్షమించండి, ఒకటి మారు మనస్సు, రెండోది ఏంటంటే దేవుని జ్ఞానము కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలి. మరలా చెప్తున్నా, దేవుని జ్ఞానం అనేది మరలా మీరు వెళ్ళి చూస్తే కానీ మీకు అర్థం కాదు ఇది. ఓకేనా? సో ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, చదువుదామండి. చదువుదాం. వై దీస్ 2 ఆర్ ల్యాకింగ్. ఇవి 2 ఎందుకు కొదువుగా కనబడుతున్నాయి? మరి ఒకటి మారు మనసు కనబడట్లా, రెండోది ఏంటంటే దేవుని జ్ఞానం అసలు కనబడతలా. ఈ దినాల్లో క్రిస్టియన్స్కి దేవుని జ్ఞానం ఏంటంటే, ఇంకా మనకి ఏదో ప్రకటన గ్రంథంలో ఉన్న లోతైన విషయాలు, లేకపోతే దానియేలు గ్రంథంలో ఉన్న విషయాలు, ఇవన్నీ కరెక్టే, అవి ఉండటం మంచిది, అది అవసరం. కానీ నువ్వు మూల పాఠాలను మర్చిపోయి బేసిక్స్ను నువ్వు పక్కన పెట్టేసి నువ్వు ఎక్కడెక్కడికో నువ్వు చూస్తే దేవుడు సంతోషించడు. అది మాత్రం గుర్తుపెట్టుకోనండి. లిటరల్గా చెప్పాలంటే ఆ వ్యక్తి లోకంలో ఉన్నట్టే లెక్క. హల్లెలూయా. చదువుదాం ఇప్పుడు 2 ఒకసారి చదువుదాం. ఈ 2 ఎందుకు కొదువుగా కనబడుతున్నాయి అంటే 5వ అధ్యాయం 4వ వాక్యం తీయండమ్మా. 5:4. తమ క్రియల చేత అభ్యంతరపరచబడిన వారై, వారు తమ దేవుని యొద్దకు తిరిగి రాకపోవుదురు. అదిగోండి, వాళ్ళంటే దేవుని దగ్గరికి తిరిగి రావట్లేదంట. వాళ్ళు దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నా దగ్గరికి రండి అని కోరుకుంటున్నాడు. వీళ్ళు రాలేకపోతున్నారు, రావట్లేదు. ఎందుకని అంటే వారిలో వ్యభిచార మనస్సుండుట వలన వారు యెహోవాను ఎరుగకయుందురు. అదిగోండి, మరలా చెప్తున్నాను, వారిలో వ్యభిచార మనస్సుండుట వలన. మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నాను. వ్యభిచారమైన మనస్సు అంటే మీరు ఇంకొకటి అర్థం చేసుకోవాలి. ఇందాక నుంచి వ్యభిచారం అనేది పదం మాట్లాడడానికి వినటానికి చాలా జుగుప్సగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వ్యభిచారం అనగా ఇక్కడ అర్థం ఏంటో తెలుసా? మారు మనస్సు లేనటువంటి అనుభవం. ఏంటండి? మారు మనస్సు లేనటువంటి అనుభవం. రెండోది, వారు తమ వ్యభిచారమైనటువంటి మనస్సు వలన ఏం జరుగుతుందంట? ఎవరికైతే మారు మనస్సు ఉండదో, దేవుని వైపు తిరిగే మనస్సు ఉండదో, వాళ్ళు దేవుని ఎరగలేరు. యు కాంట్ ఎంటర్ ద జోన్ ఆఫ్ గాడ్. ఇప్పుడు ఐసీయూలోకి వెళ్ళాలంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏంటంటే మనం వెళ్ళంగానే చేతులు కాళ్ళు కడుక్కోండి, కాళ్ళు కాదు, చేతులు కడుక్కోండి. చేతులు శుభ్రంగా ఆ సోప్ ఇస్తారు, ఇలా 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 మొత్తం కడుక్కుని ఆరబెట్టుకున్న తర్వాత మీకు అర్థమయ్యే భాషలు చెప్తాను. అది కూడా కాదు, కానీ అసలు ఆపరేషన్ ఐసీ సంగతి తీసి పక్కన పెట్టండి. ఓటీలోకి వెళ్ళాలని అంటే ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలని అంటే కుదరదు. దాని విధానం ఏంటంటే, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళాలంటే ఒక డాక్టర్ వెళ్ళాలని అంటే డాక్టర్ మొదటగా ఆ సర్జరీకి సంబంధించినటువంటి డ్రెస్ వేసుకోవాలి. గ్రీన్ కలర్ డ్రెస్ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా ఆలోచించారా గ్రీన్ కలర్ కానీ బ్లూ కలర్ కానీ ఎందుకు ఉంటుందో? కుడిచే పైకి ఎత్తని ఎవరికైనా తెలిస్తే ఎందుకు ఉంటుందో తెలుసా? ఒకవేళ బ్లడ్ కనుక స్పిల్ అయ్యి మీద పడితే రెడ్ కలర్లో కనపడదు, బ్లాక్ కలర్లో కనపడుతుంది. అందుకని ఆ కలర్ డ్రెస్ వేస్తారు.
లేకపోతే అది కలిసి వచ్చిన కలర్ కాదు, లేనిపోయింది. అర్థమైందా? పాస్టర్లు అంటే వైట్ బట్టలు వేసుకోవాలి, డాక్టర్లు అంటే గ్రీన్ బట్టలు వేసుకోవాలి కాదు. అక్కడ వాళ్ళు డీల్ చేసేది బ్లడ్తో కాబట్టి బ్లడ్ స్పిల్ అయ్యి మీద పడితే బ్లాక్ కలర్లో కనబడుతుంది. అందుకంటే పేషెంట్ చూడంగానే విషయం ఏంటో చెప్పనా, అది ఇప్పుడు నేను మీకు చెప్పేంతవరకు మీకు కూడా తెలియదు. అది ఇంకా పేషెంట్ 5 మంది అదే కనుక రెడ్ కలర్ కనపడంగానే మైండ్ స్ట్రైక్ అయిపోద్ది, ఏదో అయిపోతుంది, నా బ్లడ్ ఇచ్చింది వాళ్ళ మీద పడిందంటే అమ్మో బ్లడ్ లాస్ అయిపోతుంది, ఏదైపోతుంది, బీపీ పెరిగిపోతుంది. మళ్ళీ లేనిపోయింది మీరు ఎవరు చెప్పమాకండి, నేను మీకు చెప్పినట్టు. అర్థమవుతుందా? సో బ్లాక్ కలర్లో కనపడుతుంది. అందుకని సో ఆ ప్రోటోకాల్ ఏంటంటే గ్రీన్ కలర్ డ్రెస్ వేసుకొని తలకు క్యాప్ పెట్టుకుంటారు, హ్యాండ్ వాష్ క్లియర్గా చేసుకుంటారు, శుభ్రంగా చేతులు కడుక్కున్న తర్వాత వాళ్ళు వేసుకునే బట్టలు, వేసుకునే క్యాపు, చేతులకు వేసుకునే గ్లౌజులని 100% స్టెరైల్. ఏంటండి? స్టెరైల్. డాక్టర్ ఇలా కడుక్కుని వచ్చి, ఏమండి ఓటీలోకి వెళ్ళే చెప్పులు వేరు, ఊరంతా తిరిగి వచ్చిన చెప్పులు వేసుకెళ్ళరు, ఓటీలోకి సెపరేట్ చెప్పులు ఉంటాయి. ఇలా వచ్చి చేతులు ఇలా పట్టుకు ఇలా నుంచుంటాడు. ఇలాగ ఎవరిని ముట్టుకోకూడదు, ఎవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వకూడదు, వందనాలు చెప్పుకోకూడదు. అర్థమవుతుందా? ఇలా పడితే నర్సు ఒకళ్ళు వచ్చి చేతికి గ్లౌజులు వేయాలి. అర్థమైందా? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నర్సు ఒకళ్ళు వచ్చి చేతికి గ్లౌజులు వేయాలి. వేసిన తర్వాత మొత్తం ఇదంతా సెట్ చేసిన తర్వాత ఆయన వెళ్ళి ఇంకా పేషెంట్ దగ్గర ఇలా నిలబడితే ఆ ప్రొసీజర్ అంతా ఉంటుందన్నమాట ఇంకా చేయాల్సింది. హల్లెలూయా. పనిలో పని సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఇంకొక మాట చెప్తాను, నాకు తెలిసింది. ఓటీలో లైట్లు ఉంటాయి కదా, ఆ లైట్లకి నీడ పడదు కింద. నిజం. ఓటీలో లైట్స్ ఉంటాయి చూసారా, చాలా కాస్ట్లీ ఇవి. ఎందుకనంటే డాక్టర్ ఇలా పని చేస్తాడు అనుకోండి, నీడ పడితే ఇంకేం చేస్తాడు, ఏం కనపడద్దు కింద. మీరు కావాలంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేయండి. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు డెంటిస్ట్ ఎదురుగా లైట్ ఉంటుంది కదా, లైట్ ముందు చేయి పెట్టండి, నీడ పడదు కింద. లైట్ పాస్ అయి పడుతుంది కింద. ఆ లైట్ తయారు చేసే విధానమే అది. ఎందుకు నేను మీకు విషయాలన్నీ చెప్తున్నాను? కబుర్లకు కాదు ఇది. డాక్టర్ ఓటీలోకి వెళ్ళాలని అంటే ఒక విధానం ఉంది. ఎడాపెడా ఊరంతా తిరిగి వచ్చేసి లోపలికి వెళ్ళి ఆపరేషన్ చేయడానికి కుదరదు. ఇప్పుడు నర్సు కనుక ఏదైనా చేతికి ఏదైనా స్కాప్లో కానీ ఏదైనా ఇస్తా కింద పడింది అనుకోండి, ఇలా తీసి అర్థమైందా? అప్పుడు డాక్టర్, ఎవరమ్మా నువ్వు, ఎక్కడ చదువుకున్నావమ్మా, ఇల్లమ్మా నువ్వు బయటకు, ముందు నువ్వు వెళ్ళి బయటికి, నువ్వు పని చేయి ఓటీలో. కింద పడిందంటే పక్కన పడేసి ఇంకొకటి కొత్తది ఇవ్వాలి. అర్థమైంది మీకు నేను చెప్పింది? తుడిచేసి వాళ్ళు అసలు నర్సులే కాదు. సో ఏంటంటే ఒక జోన్లోకి నువ్వు ఎంటర్ అవ్వాలంటే ఆ జోన్కి సంబంధించిన జ్ఞానము నీకు ఉండాలి. అది అర్థం అవడానికి మీకు ఎంత చెప్తున్నా నేను. అర్థమైందా? నువ్వు రాష్ట్రపతితో మాట్లాడాలని అంటే రాష్ట్రపతితో నువ్వు మాట్లాడడానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఏనా? ఆ ప్రోటోకాల్ ప్రకారం రాష్ట్రపతి సంగతి తీసి పక్కన పెట్టండి, జడ్జి గారితో మాట్లాడాలంటే ఉంటుందండి ప్రోటోకాల్. అడగండి, పోలీస్ డిపార్ట్మెంట్ అడగండి, అదిగోండి జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ అడగండి. జడ్జి గారి దగ్గరికి వెళ్ళిపోయి సార్ ఒక సెల్ఫీ సార్, తీసుకెళ్ళి జైల్లో వేస్తాడు అంతే. ఇంక రెండో మాట కూడా ఉండదు. నువ్వు ఎవడమన్నా కానీ జడ్జి అంటే నువ్వు కొంత దూరంలో ఉండి సరిగ్గా ఉండాలా, నీ బట్టలు సరిగ్గా ఉండాలా, నీ జుట్టు సరిగ్గా ఉండాలా, అయ్యా అయ్యా అంటా మాట్లాడాలి, తమరు అని అనాలి, ఎవరు ఆనరు అనాలి, మైలాడ్ అని పిలవాలి. నేను యేసుప్రభుని తప్ప మైలాడ్ని ఎవరిని పిలవను. ఈ పని చేయవు అక్కడ, ఈ పని చెయ్యు. అర్థమవుతుందా? అక్కడ ఆయన మైలాడ్డే. అర్థమవుతుందా? సో ఇదంతా ప్రోటోకాల్. నువ్వు ఆ జోన్లోకి నువ్వు వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ విషయాలు నువ్వు అర్థం చేసుకోవాలి. ఎంటర్ అవ్వాలంటే నీకు ప్రోటోకాల్ తెలియాలి. లేకపోతే ఇది ఇప్పుడు కాస్త మన హీరోలు దొరికినట్టు వెళ్ళిపోయి సరదాగా సెల్ఫీలు తీసుకోవడానికి, వాళ్ళు సెల్ఫీలు తీసుకునే రకాలు కాదు. వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళకంటూ ఒక జోన్ సెక్యూర్గా ఉంచుకుంటారు. దేవుడేంటో దేవుడికి తెలుసు కాబట్టి దేవుడేంటో తెలిసిన వాళ్ళకి దేవుడు పర్మిషన్ ఇస్తాడు. నీకు అందుకని దేవుని జ్ఞానం నీకు కావాలి. దేవుడే నీతో సరదాగా తీసుకురా సెల్ఫీలు దిగుదో, ఇదిగో నువ్వు నన్ను ఫాలో అవ్వు, నాకు పబ్లిసిటీ పెరుగుద్ది, ఫాలోవర్ల కోసం చూస్తున్నాడా దేవుడు? మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నీకు జ్ఞానం అవసరం. దేవుని జ్ఞానం అనేది ఏదో కాదు. మరలా చెప్తున్నాను, చిన్న చిన్న విషయాలు నిన్ను పట్టుకుని ఏడిపించేస్తాయి నీకు మారు మనసు ఉంటే. హల్లెలూయా. కనుక ఎవరికైతే మారు మనసు ఉండదో వాళ్ళు లోకంలోనే బతుకుతున్నారు. వాళ్ళు క్రిస్టియన్స్ అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు బాప్తిజాలు తీసుకోవచ్చు, ఎంత హడావుడి ఏమన్నా కానీ వాళ్ళు ఎంత దీవించబడచ్చు, బట్ స్టిల్ దే ఆర్ ఇన్ ద వరల్డ్. ద కాంటాక్ట్స్ ఇస్ ద థింగ్స్ ఆఫ్ ద లార్డ్. గాడ్ హ్యాస్ టు గివ్ యూ పర్మిషన్. ఒక దైవజనులు ఇలాగన్నారు, దేవుని తెలుసుకోవడం అనేది ఆషామాషి విషయం కాదయ్యా,
దేవుడు పర్మిషన్ ఇచ్చి కమిన్ అంటేనే వాడు రాగలడు దేవునిలోకి. దేవుడు పర్మిషన్ ఇవ్వండి ఎవడు దేవుని తెలుసుకోలేడు అంటాడు ఆయన. హల్లెలూయా. కనుక గమనించండి, ఇవి రెండు చాలా ముఖ్యమైన విషయాలు. సరే, ఇప్పుడు దేవునిలో ఉన్న వ్యక్తికి దేవునిలోకి రావాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు చెప్పి. అసలు లోకంలో వీళ్ళు ఎంత బాగున్నారో ఒకసారి చూద్దాం రండి. హోషేయ గ్రంథం 4:10 అమ్మ. హోషేయ 4:10. వారు యెహోవాను లక్ష్యపెట్టుట మానిరి గనుక నోట్ దిస్ పాయింట్. వారు యెహోవాను లక్ష్య పెట్టుట మానిరి గనుక వారు భోజనము చేసినను తృప్తి పొందకయుందురు. ఏం లేదంటండి, తింటున్నారా చెప్పరేంటండి. వీళ్ళకి లేక తృప్తి లేక ఉండటం కాదు, ఉండి తృప్తి లేకుండా ఉంటాం. ఇది ఎక్కడ కనపడుతుందో తెలుసా? లోకంలో ఉంటుంది. నేను మరలా చెప్తున్నాను. ఇప్పుడు నేను ఇది మీకు చెప్తున్నానంటే మీ వెంటనే మీ లోపల కౌంటర్ క్వశ్చన్ రావాలి మీకు. ఏమని 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 లోకంలో ఉన్న వ్యక్తికి మీరు గమనించండి, వాళ్ళకి అన్నీ ఉన్నా, దేవుడు అన్న పదం కాదు కానీ వాళ్ళకి అన్నీ ఉన్నా, డబ్బులున్నా, అందం ఉన్నా, ఏమున్నా వాళ్ళకి తృప్తి ఉండదు. మీరు గమనించండి, ఇప్పుడు గొప్ప గొప్ప సెలబ్రిటీలను, లేకపోతే ఆ ఫీల్డ్లో ఈ ఫీల్డ్లో సినిమా ఫీల్డ్లో ఉండేవాళ్ళు కానీ, లేకపోతే గొప్ప వాళ్ళు అనబడిన వాళ్ళు కానీ, మీరు ఎవరినన్నా చూడండి, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళకి ఫాలోయింగ్ ఉంటుంది, వాళ్ళకి అనుసంధాలు ఉంటాయి, ఏమంటే వాళ్ళకి జ్ఞానం ఉంటుంది, అన్నీ ఉంటుంది. బట్ స్టిల్ దే ఆర్ నాట్ హ్యాపీ. ఎందుకని? ఇంకా ఏదో కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకి తృప్తి ఉండదు. ఇంకొక మాట చెప్తే స్ట్రైట్గా చెప్పమంటారా? దేవుని జ్ఞానము కలిగినోడు తృప్తిగా వాడికి ఏం అవసరంలా. దేవుని జ్ఞానం ఉన్న వ్యక్తికి అందచందాలు అవసరంలా. దేవుని జ్ఞానం ఉన్న వ్యక్తికి బిల్డింగ్లు అవసరంలా. దేవుని జ్ఞానం ఉన్న వ్యక్తికి ఫాలోయింగ్ అవసరంలా. దేవుని జ్ఞానం ఉన్న వ్యక్తికి ఈ లోకములో నుండి లేదా మనుష్యుల నుండి ఏది అవసరంలా. ఇవన్నీ దేవుడు ఇవ్వడా? ఇస్తాడు. దేవుడు ఇస్తాడు, దేవుడు దీవిస్తాడు. కానీ వీడి తృప్తి వీటిలో ఉండదు, దేవుని జ్ఞానంలో ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు పౌలు శీలను తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. వాళ్ళకి ఎందుకు హ్యాపీగా ఉన్నారు? వాళ్ళు పాటలు ఎలా పాడగలిగారు? దానియేలుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేస్తే ఎలాగ నిబ్బరంగా ఉండగలిగాడు? షడ్రక్ మెషకు అబేద్నెగోని అగ్నిలో వేస్తే వాళ్ళకి అక్కడ ఏమీ లేవు, బట్ స్టిల్ దే ఆర్ హ్యాపీ. వాళ్ళకి తృప్తి ఉంది వాళ్ళకి. ఎందుకని అంటే శ్రమ ఉంది, తృప్తి ఉంది. కొంతమందికి శ్రమ ఉండదు, తృప్తి కూడా ఉండదు. ఎందుకు నీకు తృప్తి లేదు అని అంటే లోకంలో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. తృప్తి కలిగి ఉండటం మనం నేర్చుకోవాలి. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంది, దేని కొరకు ప్రయాసపడుతున్నారు, దేని కొరకు బాధపడుతున్నారు? దేని కొరకు ప్రయాస, దేని కొరకు బాధ? నీకు దేవుని జ్ఞానం కొరకు ప్రయాసపడు, దేవుని జ్ఞానం కొరకు బాధపడు, నేను ఒప్పుకుంటా. బట్ లోకంలో ఉన్న వ్యక్తి వల్లే ప్రయాసపడతా ఏదేదో చేయాలని ప్రయత్నం చేస్తే నేను అంటాను, వెరీ సింపుల్, ఇతను ఇంకా లోకంలోనే ఉన్నాడు. మరి అదేంటి పాస్టర్ గారు, మరి అన్నీ లేకపోతే దేవుడు ఇస్తాడు, నీకు కంగారేం పడద్దు. నేను అది కూడా చెప్పి ముగిస్తాను, నేనేమో సగం చెప్పి ముగించను, అది కూడా చెప్తాను. చదువుదాం ఇంకా మనం ఒకసారి. వాళ్ళకి తృప్తి లేదు. ఇంకా 4:10 చదువు. ఇంకా చదువుకుంటూ వస్తే వ్యభిచార క్రియలు చేయుట చేతను వ్యభిచారం చేస్తున్నారు. వ్యభిచారం చేసినను అభివృద్ధి నొందకయుందురు. అబ్బా, ఏంటండి? వ్యభిచారము చేసినను అభివృద్ధి నొందకయుందురు అంటే నాకు అనిపించింది, లోకములో ఉన్న వ్యక్తికి తృప్తి ఉండదు. లోకములో ఉన్న వ్యక్తి తాను ఏరి కోరి ఎన్నుకొని నాకు ఇది బాగుంది, ఇది నచ్చింది అని చేసేటువంటి వ్యభిచారం వలన అతనికి తృప్తి రాకపోవడం కూడా కాదు కదా, అభివృద్ధి కూడా రాదంట. అంటే ఇంక లిటరల్గా చెప్పాలంటే లోకములో అభివృద్ధి అనేది ఉండదు. హల్లెలూయా. మరి ఇటేముంది? చదువుదాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 5వ వాక్యం తీయండమ్మా. మరి ఇంకొక మాట చెప్తున్నాను, అదేంటి పాస్టర్ గారండి, తృప్తి లేకుండా ఎలా బతకాలండి? మరి తృప్తిగా బతకాలి కదా. అదేంటి పాస్టర్ గారండి, ఎలాగ దీవెన లేకుండా ఎలా బతకాలి? అవసరంలా, నీకంటే ఎక్కువ దేవుడే ఇస్తాడు.
హల్లెలూయా. చదవండి అమ్మ, 4వ చదవమ్మ ఒకసారి. చెట్టునకు మంచు ఉన్నట్లు చెట్టునకు మంచు ఉండునట్లు నేను అతనికి ఉందును, ఆ, తామర పుష్పం పెరిగినట్లు ఆ, అతని అభివృద్ధి నొందును. ఇదిగోండి. ఎలా చూడండి, ఇతను అభివృద్ధి చెందుతున్నాడా లేదా? నేను అంటున్నాను, అభివృద్ధి దేవుడు చేసే పని. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదం దేవుడు చేసే పని. మీరు దాని వెనకాల ప్రయాసపడి బాధపడిపోయి లోకస్తుల్లాగా తృప్తి లేకుండా బతకద్దు. మీరు పశ్చాత్తాపడుతూ, అంటే పాపం చేసిన ప్రభు పశ్చాత్తాపం కాదు, మీలో మారు మనస్సు కలుగుతూ దేవుని మార్గాలను మీరు నేర్చుకుంటూ ఉండగా అభివృద్ధి నీకు వెంట వస్తుంది. అది వాళ్ళు ఏం రాయబడింది అది చదవండి అమ్మా. లెబనోను పర్వతము దాని వేళ్లు తన్నునట్లు వారు తమ వేళ్లు తన్నుదురు. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలివ చెట్టునకు కలిగినంత సౌందర్యం అతనికి కలుగును, లెబనోనుకున్నంత సువాసన అతనికి ఉండును. అబ్బా. అతని నీడయందు నివసించు వారు మరలి వత్తురు, ధ్యానము వలె వారు తిరిగి వెళుతురు. ద్రాక్ష చెట్టు వలె వారు వికసించుదురు, లెబనోను ద్రాక్షరసము వాసన వలె వారు పరిమళించుదురు. ఎఫ్రాయిము బొమ్మలతో నాకు ఇక నిమిత్తమేమి, నేనే ఆలకించుచున్నాను. నేను ఎఫ్రాయిమును గూర్చి విచారణ చేయుచున్నాను. నేను చిగురు పెట్టు సరళ వృక్షము వంటి వాడను, నా వల్లనే నీకు ఫలము కలుగును. ఏవండి, లైఫ్ టైం గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. నా వలనే నీకు ఫలము కలుగును. దీవించబడాలని అనుకుంటున్నారా? దీవెన కొరకు లోకంలో తిరిగితే, లోకంలో వ్యభిచారమో లేకపోతే లోక సాంగత్యమో లేకపోతే ఏదో చేస్తే దీవెన అనుకుంటున్నారు కదా. నో, దేవుని వలన ఫలం కలగాలి. హల్లెలూయా. ఎవరి వలన కలగాలండి? నేను అంటాను, లెట్ గాడ్ మేక్ యు గ్రేట్. దేవుడు నిన్ను గణపరచునుగాక. నువ్వు ఘనతను కోరుకోమాక, నువ్వు ఘనతను కోరుకోవద్దు, దేవుడే నిన్ను గణపరుస్తాడు. హల్లెలూయా. సో నీకు వచ్చేదానికోసం నువ్వు ఏడవలసిన అవసరం లేదు. చెప్పరేంటండి? నీకు వచ్చేదానికోసం నువ్వు ఏడవలసిన అవసరం లేదు, నువ్వు తీసుకోవటం ఇంకది. దాని కొరకు ఒక మాట చెప్తున్నాను, ఇలా అనుకోమాకండి. ఇప్పుడు రేషన్ ఉంది కదా, నెల నెల రేషన్ వచ్చింది అనుకోండి, దాని కొరకు ఏడ్చేసి ప్రార్థన చేస్తారా? చెప్పరేంటి? అది ఒక పర్టికులర్ టైం ఉంటుంది, గవర్నమెంట్ రూల్ ఉంటుంది. నువ్వు కావాల్సిన వాళ్ళు వెళ్తారు, ఎవరైతే రేషన్ కార్డు ఉందో వాళ్ళు వెళ్తారు, లైన్లో నుంచి ఉంటారు, తెచ్చేసుకుంటారు, అయిపోయింది ఇంకంతే. అంతేగాని దాని గురించి ఏడ్చి చేస్తారా? లేదు. అది ఆటోమేటిక్గా జరగాలి. పంపటం ఎవరి బాధ్యతది? అది. మీకు అర్థమవుతుందా? దీవెన కూడా అంతే. అది నిన్ను వెంబడించుకుంటూ రావాలి, నువ్వు వెళ్ళి నీ టైం జోన్లో దాన్ని నువ్వు తీసుకోవాలి, అంతే ఇంకది. హల్లెలూయా. తర్వాత చదవండి అమ్మ. జ్ఞానులు ఈ సంగతి వివేచింతురు. ఇంకొక మాట చెప్పమంటారా? ఇప్పుడు ఈ విషయాలన్నీ మీ అందరికి అర్థమైనయా అనుకుంటున్నారా? నిజం చెప్తున్నాను. ఈ ఎవరికి అర్థమవుతాయి తెలుసా? జ్ఞానులకి. జ్ఞానం కలిగినోడు దీన్ని వివేచిస్తాడు. ఇంకా బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. యెహోవా మార్గములు చక్కనివి, నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయువారు దారికి అడ్డము గనుక వారు త్రొట్టిల్లుదురు. ఇది ఎవరికి నచ్చదో తెలుసా? తిరుగుబాటు స్వభావం ఉన్నవాడికి ఇవి నచ్చవు. వెరీ సింపుల్. నేను అదే అంటున్నాను, మంచి నేటి దినాలలో ఎవ్వరికి రుచించట్లా. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? నేను అనేది లోకం సంగతి కాదు, క్రైస్తవులు మన బ్యాచ్ అది. ఇది దేవుని విధానం ఇదేనండి. ఇది నిజాన్ని యాక్సెప్ట్ చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. నేను అంటాను, వాళ్ళ కోసం ఈ మాటలు అంతే. ఇంకది. హల్లెలూయా. ఒకసారి మేము ఒక సేవకుల గుడికి వెళ్ళాం. దైవ సేవకులు, నేను సేవకుల గుడికి వెళ్తే ఒక 200 మంది సేవకులు వచ్చారు. వచ్చి పాస్టర్ గారు వాక్యం చెప్పి ఇలా కూర్చుని ఉంటే వెనక నుండి 10 మంది వచ్చారు. వచ్చి, అన్నా ఏం వాక్యం చెప్పారన్నా, ఎక్సలెంట్ అన్నా, అసలు దేవుడు ఏం కదిలాడన్నా, అదన్నా ఇదన్నా. అంటే ఈయన ఏమన్నా తెలుసా? బ్రదర్, నేను ఇది అర్థమైనట్టుగా ఉండొచ్చు కానీ అందరికీ ఇది కాదు. మీరందరూ వాక్యం వినుండొచ్చు, కానీ ఇక్కడ దేవుని ఏర్పాటులో ఉన్న ఒక 2-3 ఉంటారేమో, వాళ్ళ కోసం వచ్చాను నేను అన్నాడు ఆయన. హల్లెలూయా. నాకు అనిపించింది, పక్కన నేను సామాను చదువుకుంటా, ఈయన ఇట్ట మాట్లాడుతున్నారు అనుకున్నాను. అది అనుభవిస్తే తెలుస్తుంది. అది నిజం. అది 100% నిజం. 200 మంది సేవకులు వచ్చారు. అందరూ ఏం చూస్తారు?
200 మంది సేవకులు వచ్చారు, 200 మంది సేవకులు వచ్చారు. దేవుని పని ఎంత జరిగిపోద్దో. నిజం చెప్తున్నా, రాసి పెట్టుకోండి. అందరి ద్వారా దేవుని పని జరగదు. సవాల్ నిజమది. అందరి ద్వారా దేవుని పని జరగదు. దేవుని పని జరగాలంటే దేవుడు ఆ వ్యక్తులకి అనుమతి ఇవ్వాలి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకే దేవుడు ఛాన్స్ ఇస్తాడు. నిజం చెప్తున్నా. నేను అందుకనే ఏదేదో జరిగిపోతుంది, ఏదేదో అయిపోతుంది. గాడ్ హ్యాస్ టు అలౌ దెమ్. దేవుడు జరిగించుకుంటేనే దేవుని పని జరుగుద్ది తప్పితే దేవుడు జరిగించుకోకుండా దేవుని పని జరగదు. నిజం అది. జనాలు కనపడచ్చు. నేను అందుకని మోసపోను, ఏ విషయంలోనూ మోసపోను. నేను పొరపాటును కూడా దేవుడు నన్ను అక్కడ తొక్కేశాడు. నన్ను నిజం చెప్తున్నాను. ఎందుకు నేను చెప్తున్నాను? జ్ఞానులు వీటిని గ్రహింతురు, బుద్ధిమంతులు వీటిని అర్థం చేసుకుంటారు. కనుక మీరు గ్రహించండి. ఇప్పుడు మన హృదయంలోకి రావాల్సింది ఏంటంటే, నేను మీ ఉన్న నిజం చెప్తున్నాను. ఇప్పుడు నా భారం మీ అందరి మీద. మీరు సరైన ట్రాక్లో దేవుని ఏర్పాటులోకి మీరు వచ్చేసేయాలా. నిజం చెప్తున్నాను. ఫ్యూచర్ దినాల్లో మన సంఘం ఎలా ఉంటుందో తెలుసా? మీ వ్యాపారాలు, మీ ఉద్యోగాలు మీరు చేయటం కాదు, దానంతట అవే జరిగిపోతాయి. ఆ లూప్లో మీరు పడిపోవాలి. ఆ లూప్లో మీరు పడతారు. డబ్బులు మీరు పరిగెత్తి సంపాదించడం కాదు, అవి వచ్చి మీ అకౌంట్లో పడతా ఉంటే మీరు దేవుని పని మీద తిరుగుతూ ఉండాలా. ఆమేన్ చెప్పండి. ఇంకొక మాట చెప్పి నేను ముగిచ్చేనా? ఒక్కసారి క్లోజ్ చేశాను, కానీ నేను అది ఖచ్చితంగా మీకు నేను చెప్పాలి. ఒక మాట నన్ను బాగా దర్శించింది. ఎందుకంటే చాలామంది ఈ భ్రమలోనే బతుకుతూ ఉంటారు. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. 3వ వాక్యం అమ్మ, 14:3. అశూరియుల చేత రక్షణను నొందగోరకము. దిస్ ఈజ్ వార్నింగ్ టు ద చర్చ్. అశూరియుల చేత రక్షణ నందఘోరము. ఇదిగోండి, మరలా చెప్తున్నా, అశూరియుల చేత రక్షణ పొందకోరద్దు. ఎందుకని చూడని తర్వాత, మేమికను గుర్రములను ఎక్కము, మీరే మాకు దేవుడని మేమిక మీదట మా చేతి పనితో చెప్పము. అంటే ఇప్పటివరకు ఏం చేశారు చెప్పరేంటి? అది దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వెళ్ళి నీకు ఏదైనా కాపుదలు కావాలి, లేకపోతే ఏదైనా కావాలని అంటే నువ్వు వెళ్ళి అశూరియుల దగ్గర అడగటం కాదు. ఇప్పటి వరకు వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళ చేతి పనితో నువ్వే మా దేవుడు అని చెప్పారంట. అందుకని దేవుడు అన్నాడు, ఇక మీదట నువ్వు చెప్ప మాకు. వీళ్ళు ఒప్పుకుంటున్నారు ఏమనంటే, ఇక మీదట మేము మా చేతి పనితో నువ్వే మా దేవుడు అని చెప్పొద్దు. అంటే దీని అర్థం ఏంటి? మీకు అర్థం ఏంటి? దీని అర్థం ఏంటి చెప్పండి, చెప్పి ముగిచ్చేస్తాను, అయిపోయింది. దీని అర్థం ఏంటి? ఇప్పటి వరకు వాళ్ళ దేవుడు ఎవరయ్యారు? ఇప్పటి వరకు వాళ్ళ దేవుడు ఎవరు కాదు, వాళ్ళ చేతి పనే వాళ్ళకి దేవుడు. నేను మిమ్మల్ని ఒక మాట అడగనా? ఎలా బ్రతుకుతున్నారు మీరు? మీరు చేసే ఉద్యోగాన్ని బట్టో, మీరు చేసే వ్యాపారాన్ని బట్టో, లేకపోతే మీకున్న రిసోర్స్ని బట్టి మీరు బతుకుదాం అనుకుంటున్నారు కదా? పొరపాటును అనుకోవద్దు, వాటి మీద బేస్ అవ్వద్దు. దేవుని బట్టే మనం బతుకుతాం. నీకుండేది చిన్నది అవ్వచ్చు, నువ్వు దేవుని బట్టి బతికేవాడివా? కోటీశ్వరుడి దిక్కుంటే నీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉంటాయి. అర్థమవుతుందా? నువ్వు దేవుని బట్టి బతకకపోతే నీకు కోట్లు ఉండొచ్చు, కానీ అంటే ఈ పదం కాదు కానీ అవసరం కాబట్టి వాడుతున్నాను, బెకారి ఉన్న నిజం అది. కోట్లు ఉండొచ్చు, కానీ ఆ వ్యక్తికి ఏమీ లేనట్లుగా అర్థం. దేవుని కలిగి ఉన్నాడా, తనకు కలిగిన కొద్దిదైనా కానీ విస్తారంగా దీవించబడుతుంది. ఎందుకనంటే ఇప్పటివరకు ఇశ్రాయేలు ప్రజలు వీళ్ళు వెళ్ళిపోయి, అప్పుడు దాకా వాళ్ళు వ్యభిచారం చేసినటువంటి వాళ్ళతో, వాళ్ళతో వెళ్ళిపోయి, మీరే మాకు దేవుడు, మా పనే మాకు దేవుడు, మా పనే మాకు దేవుడు అని. దేవుడు అన్నాడు, నీ పని నీకు దేవుడు కాదు, నా వలన నీకు ఫలము కలుగును. ఇప్పుడు మీకు అర్థమయ్యే భాషలో చెప్పనా? నేను మిమ్మల్ని చూసి మీరే మాకు దేవుళ్ళు, మా పరిచర్యకి ఇది నేను అన్నాను అనుకోండి, దేవుని వలన నాకు ఫలం కలగదు. మీరుంటాం మంచిది, మీరంటే నాకు చాలా ఇష్టం, కానీ దేవుని వైపు తిరిగి, ప్రభువా నువ్వే నా దేవుడివి, నా ఫలము నీ దగ్గర ఉంది ప్రభు అని నేను విశ్వసించినట్లయితే జరిగేది ఏంటో తెలుసండి. నేను దీవించబడటం, పరిచర్య దీవించబడటం, మీరు దీవించబడటం మాత్రమే కాకుండా మనము దేవుని సంఘములో వర్ధిల్లుతాం. మనం హల్లెలూయా. ఇవన్నీ లోతైన దేవుని విషయాలండి, గ్రహించండి. కనుక మనందరికీ ఒక ప్రశ్న ఉంటుంది, ఎలా బతకాలి?
లేకపోతే ఏంటి క్వశ్చను, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లలేంటి, అస్సలు భయపడమాకండి దాని గురించి. రాజుల్లాగా బతికించుకుంటాడు దేవుడు మిమ్మల్ని. మీరు రాజుల్లాగానే బతుకుతారు. అది రాజుల్లాగా బతికి తీరతాం మనం, ఏ కొదువు లేకుండా. మీరు లోకములో కాదు, దేవునిలో బతకండి. లోకంలో బతుకుతా మేము రాజుల్లాగా బతుకుతామని మాత్రం అనుకోమాకండి, ఎందుకంటే వారికి తృప్తి లేదు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన. ఫాదర్, వి థ్యాంక్ యూ. ప్రభు, నా హృదయంలో గత 2 నెలల నుంచి ఇదే భారం. ఏం జరుగుతుంది సంఘంలో, ఏం జరుగుతుంది సంఘంలో? అది మన సంఘం అని కాదు, సార్వత్రిక సంఘంలో ఏం జరుగుతుంది అసలు, క్రైస్తవులు ఎలా ఉంటున్నారు, ఎన్ని నేను ఆలోచిస్తుంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే, సంఘం తమంతటా వెళ్ళిపోతుంది లోకంలోకి. ఎందుకంటే వాళ్ళది ఎందుకునో అది బాగా నచ్చింది, ఇంకదే నచ్చింది. లోకమే బాగుంది. కానీ లోకంలో పని ఏమైనా బాగుపడుతున్నారా, తృప్తిగా ఉన్నారా? లేదయ్యే. కానీ దేవుని కృప ఏంటో తెలుసా? సంఘాన్ని తిరిగి మరలా రండి అని పిలుస్తున్నాడు ఆయన. మిమ్మల్ని నన్ను పిలుస్తున్నాడు, నా దగ్గరికి రా. కమ్ బ్యాక్ టు మీ, కమ్ బ్యాక్ టు వేర్ యూ బిలాంగ్. నువ్వు ఎక్కడికి చెందిన వ్యక్తివో నువ్వు రా అని దేవుడు అంటున్నాడు. సంగమా, నీవు నేను, మన ఉనికి దేవునిలోనే ఉంది. మారు మనస్సు చాలా ముఖ్యమైనది మనకి. నేను మీ అందరినీ గమనిస్తున్నాను, నేను మిమ్మల్ని చూసేది, మీలో నాకు కనపడేది మారు మనస్సే. మీరు నాకు నచ్చినట్టుగా ఉంటున్నారా లేదా తీసి పక్కన పడేయండి. మనుషుల మెప్పు కోరద్దు. మీలో మారు మనస్సు ఉందా? అసలు మీ విధానాల్లో, మీ పద్ధతుల్లో, మీరు వాక్యాన్ని వెంబడించే విషయంలో నాకు మార్పు కనపడుతుందా? నేను చెప్పగలను. ఒకడు మారుతున్నాడు అని అంటే ఖచ్చితంగా చెప్తా, వీడు బాగుపడుతున్నాడు అని చెప్తా. ఒకడికి మార్పు చెందట్లేదు, వానిలో మార్పు కనపడతలేదు అని అంటే, నువ్వు నా ముందు ఎంత చక్కగా ఉన్నా కానీ ఈజీగా అర్థమైపోద్ది. చెప్పేగా, ఈజీగా గుర్తుపట్టేయచ్చు. దానికి పెద్ద ఇదే మోసర్లా. సో నెవర్ ట్రై టు ఇంప్రెస్ ఎనీవన్ ఇంక్లూడింగ్ మీ. చెక్ యువర్ సెల్ఫ్. పోనీ మీరు నాకు నచ్చారని నేను మీకు లేనిది 100 మార్కులు వేస్తానండి. ఇప్పుడు నేను కలెక్టర్ని, మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్స్లో వాడు ఫెయిల్, కానీ నేను 100 వేసి పంపిస్తాను రికమెండేషన్ అని పంపిస్తే ఇంటర్లో ఏమవుతాడు? అట్టర్ ఫెయిల్, మామూలు ఫెయిల్ కూడా కాదు. నేనేదో మాస్టర్ని కదా, నా పిల్లలే కానీ నేను మార్కులు వేసుకుంటే పై క్లాస్కి వెళ్ళినప్పుడు ఫెయిల్. అందుకని మీరు ఇక్కడ నా మార్కులో ఇవన్నీ తీసి పక్కన పడేసి వాక్యము దృష్టిలో మీరు మిమ్మల్ని చూసుకుని, నాలో మారు మనస్సు ఏముంది, ఇంకా నీలో ఇంకా దేవుని విషయాల్లో ఏమి ఎదగాలి, నాకేం తెలియట్లేదని అని అనమాకండి దయచేసి. ఎందుకనంటే నువ్వు ఎవరినన్నా మోసం చేయొచ్చు, మనస్సాక్షిని మోసం చేయలేవు. మరలా చెప్తున్నా, నువ్వు ఎవరినన్నా మోసం చేయొచ్చు, నీ మనస్సాక్షిని నువ్వు మోసం చేయలేవు. కనుక మనస్సాక్షి నిన్ను ఒకవేళ నేరారోపణ చేస్తే మారు మనసు పొందు. దేవుని తోటి తిరిగి ఆయన జ్ఞానాన్ని పెంచుకో, ఆయన జ్ఞానాన్ని పెంచుకో. గత వారంలో దేవుడు నన్ను దర్శించినప్పుడు ఒక మాట, హన్నా గొప్పగా సమూయేలు ఎందుకంత దాని మొదలుకొని బేర్షెబా వరకు అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడంటే, హన్నాకి ప్రతిష్ఠిత ఉంది, దేవుని కొరకు ప్రతిష్ఠించింది. ప్రభువా ఈ బిడ్డ నీది, ఈ బిడ్డ నీది అని అన్న తర్వాత వాస్తవానికి ఆ పిల్లోడు పుట్టంగానే కొన్నాళ్ళు ఉంచుకుని పంపిద్దాం అని అనుకోవాలా. ఏ తల్లికైనా చాలా వేదనది. కానీ హన్నా మనసు, మీరు వాక్యాన్ని సరిగ్గా చదవండి, ఎప్పుడెప్పుడు పాలు మానిపించేసి ఎప్పుడెప్పుడు దేవుని సన్నిధిలో పెట్టేద్దామా అన్నటువంటి ఒక ఈ యొక్క దాన్ని ఆతురత.
లెక్కైతే తల్లి ఏం చేయాలండి? వీడు ఇంకా చిన్నపిల్లవాడలే, ఇంకొన్నాళ్ళు మాంతాడులే, లేదా నడక నేర్పిన తర్వాత పంపిద్దాంలే, లేదా ఇంకొంచెం వాడి పనులు వాడు చేసుకునేటట్లుగా అప్పుడు పంపిద్దాంలే. హన్నా అది ఆలోచించలా. వీడు ఎప్పుడు మానేస్తాడా, ఎప్పుడు దేవుని సన్నిధిలో నేను చెప్పింది నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తానా అనేది అనుకుంది. హన్నా జీవితంలో నన్ను ఏడిపించింది ఏంటో తెలుసా? ప్రతిష్టత, 2 కృతజ్ఞత. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఆ కృతజ్ఞతతో అవన్నీ తీసుకొచ్చింది ఆవిడ. భర్త అంటాడు, నువ్వు వస్తావా మాతో యెరూషలేం వెళ్దామంటే, లేదు లేదు, వీడు పాలు మాన్పిన తర్వాత నేను ఒకేసారి వచ్చి వాడు అక్కడ దిగబెట్టేసి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి ఈసారి కంటది ఆవిడ. నాకు అనిపిస్తుంది నన్ను ప్రశ్నేసుకున్నా, నన్ను దేవుడు ఒప్పింపజేశాడు కాబట్టి, దేవునిది దేవునికి చెయ్యడానికి అది నీ చేతిలో ఉంటే అది ఎప్పుడు త్వరగా దేవుని సన్నిధికి రావాలనేటువంటి ఆతురతని హృదయంలో మొదలవ్వాలి. నీ ప్రతిష్టత నీ పిల్లల్ని ఏం చేస్తుందంటే గొప్పవాళ్ళని చేస్తుంది. గుర్తుపెట్టుకో, తల్లిదండ్రుల ప్రతిష్టత పిల్లలను గొప్పవాళ్ళని చేస్తుంది. మరలా చెప్తున్నాను, నువ్వు సంపాదించాల్సిన ఆస్తిపాస్తులు ఇవన్నీ సెకండరీ, అవన్నీ దేవుడిస్తాడు, దాని గురించిన ఆలోచన అవసరం లేదు. దేవునిని సంపాదించు ముందు. నేను మొన్న ఒక కూటంలో చెప్పాను, నేను ఏమి సంపాదిస్తున్నారు పిల్లల కోసం? పుట్టినరోజు కూటం. దేవునిని సంపాదిస్తున్నారా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అసలు మీరేం సంపాదించుకుంటున్నారు? దేవుని సంపాదించడం అర్థం ఏంటో తెలుసా? దేవుని మార్గాలు మీకు తెలియటం, వాక్య జ్ఞానం కలిగి ఉండడం కాదు. దేవుని మార్గాలు మీకు తెలియాలి. అది ఎవరికి కలుగుద్ది? పశ్చాత్తాపం ఉన్నవాడికి దేవుడు తెరుస్తాడు అవన్నీ కూడా. నీలో పశ్చాత్తాపం లేనప్పుడు దేవుడు నీకు తెలుసని మాత్రం అస్సలు అనుకోమాకు. అది ఈ విషయంలో నేను వాక్యం తప్పిపోతున్నాను, నా జీవితంలో ఇది సరిగ్గా లేదు, ప్రభువా దీన్ని సరిచే అనేటువంటి ఒక ప్రార్థనలో మొదలవుద్ది. ఆ చెప్పారులే అని అనుకుంటే వాక్యం చెప్తుంది వాళ్ళు అలాగే అనుకున్నారంట. వాళ్ళు అలాగే అనుకుని అన్నాళ్ళు చేశారు, ఇంక జరిగేదంతా జరిగింది. వీళ్ళు అలాగే చెప్తారులే, నో ప్రాబ్లం అనుకునేవాడిని, నాకేం బాధ లేదు, నాకు 0.1% కూడా చలనం లేదు. వాళ్ళకి ఇష్టపడి లోకంలో బతుకుతా, మాకు ఇది కావాలి, బాధలు పడతామంటే పడనివ్వండి. దేవుని ఏర్పాట్లు ఉన్నవాళ్ళు మాత్రం విడిపించబడాలి. నేను అనుకుంటున్నాను, మీ జీవితంలో దేవుని ఏర్పాటు ఉంటేనే మీరు ఇక్కడ ఉంటారు. అది ఇక్కడున్న ఉన్న 30 మందిలో ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వటం నాకు ఇష్టం లేదు. 29 మంది ఉండి వీళ్ళు ఒక్కడు తప్పైనా పర్లేదులే, 29 మంది లైన్లో ఉన్నారుగా, లేదు, ఆ 30వ వాడిని నేను చూస్తాను, ఆ 30వ సహోదరుని నేను చూస్తాను. ప్రార్థన చేసుకో. తండ్రి, మీ కొందనాలు ఈరోజు ప్రభువా, సంఘముగా మా అందరికి మీరు ఒక పిలుపునిచ్చారు. కమ్ బ్యాక్, బారు మనసు నుండి తిరుగుడి. తిరిగిన వారికే నువ్వు దొరుకుతావు ప్రభువా. నాయన, మా జీవితాలను సరిచేయండి, నీతోటి తిరిగే కృపనివ్వండి, జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా, మీరేంటో తెలుసుకునే మనస్సునివ్వండి. మాలో మా ఇగోలు, మా నేను అనే స్వభావం, మా గర్వాలు, వ్యర్థమైన లోకపు అలవాట్లు, లోకంతో సహవాసాలు, లోకంతో నాయన అది ఇంట్లో టీవీతో సైతం ప్రభువా మా జీవితంలో నుండి తొలగించమని ప్రార్థిస్తున్నాను. మా చేతిలో ఉన్న ఫోన్ సైతం మా జీవితంలో నుంచి తొలగించండి. మా జీవితంలో మీ చిత్తము కాని వ్యక్తులు సహితం వాళ్ళు మంచోళ్ళైనా తీసేసేయండి ప్రభువా, మాకు వాళ్ళొద్దు. ఆ స్థాయికి మేము ఒప్పించబట్టాను కృప దయచేయండి. మీ ఆత్మకార్యాన్ని జరిగించి బిడ్డలు నాయన ఈ 14వ అధ్యాయంలో రాయబడిన రీతిగా నేను నిన్ను ఫలింపచేస్తాను, నాలోనే నీ ఫలము, నేను లెబానోను వృక్షాల్లాగా చేస్తాను, దేవదారు వృక్షాలు చేసి, ఈ మాటలన్నీ కూడా చెట్టుకు మంచు ఉండినట్లుగా నేను నీకు ఉంటాను, నేను నీకు ఈ మాటలు మా జీవితాల్లో ఫలించినట్లుగా సహాయం చేయండి. మిమ్మల్ని సంపాదించుకునే వారిగా మా కృప దయచేయండి. మీ ఆత్మచేత నింపి నడిపించండి. జరుగుతున్న పరిచయం దీవించి మహిమ పొందండి. యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా.